మధ్యలో జబర్దస్త్ ఎందుకు మానేయాల్సి వచ్చింది? అంటే ఈటీవీ నుంచి జీ తెలుగు వెళ్తే ప్రాబ్లమ్స్ అవుతాయి నాకైతే తెలీదు. సో దానివల్ల నేను చాలా నష్టపోయాను కూడా. బెదిరించారా? బెదిరించారు, కొట్టారు, నన్ను చేసుకున్నారు. ఇండస్ట్రీలోనే లేకుండా ఆ సగం ఆ భయంతోనే ఒక 2 ఏళ్ళు నేను చాలా దూరంగా ఉన్నాను. ఒకవేళ ఏదైనా మూవీ ఛాన్స్ వస్తే ట్రాన్స్ క్యారెక్టర్స్, గే క్యారెక్టర్స్, ఇవి తప్ప వేరే క్యారెక్టర్స్ రావట్లేదు. మీతో పాటు ఉన్న మిగతా వాళ్ళు ఎందుకు వాళ్ళకి లైఫ్ లేదు, యాక్చువల్లీ ఇంకా కంటిన్యూ అవ్వట్లేదు జర్నీ? ఏమైంది? మీరు ఎందుకు ఇలా గెటప్స్ వేసుకుంటున్నారు, మీరు ట్రాన్స్, మీరు గేస్, మీరు సంథింగ్ బయట. అసలు లైఫ్లో నేను స్టిల్ ఇప్పుడు కూడా నేను ఇట్లా ఉన్నాననే కానీ నేను హ్యాపీగా ఉన్న రోజు అంటే ఏది లేదు నాకు. వర్స్ట్ లైఫ్, అసలు ఇలాంటి లైఫ్ ఎవరికి రాకూడదు అబ్బా అనిపిస్తుంది. కానీ మరి ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారా మీతో మంచిగా ఉండడం? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయలేదు. మా అమ్మ చచ్చిపోయేది నా ట్రాన్స్ఫర్మేషన్ గురించి తెలిసి. ఒకనొక టైంలో మాకు తినడానికి లేదు. నేను స్కూల్కి వెళ్ళాలన్నా చినిగిపోయిన బట్టలు, బ్యాగ్ ఉండేది కాదు, చెప్పులు ఉండేది కాదు. మా నాన్న బాగా డ్రింక్ చేసేవాడు. ఏ రోజు మా నాన్న ప్రేమ అనేది నాకు లేదు. జబర్దస్త్ కానీ ఫేమ్ కానీ ఇవి లేకపోతే నువ్వు ఓపెన్ అయ్యేదానివి కాదు. ఒక ప్రేమ లేదు, ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉండదు, బయట సపోర్ట్ ఉండదు, ఫ్రెండ్షిప్ ఉండదు. ఎక్కడ చూసినా ఫేక్ అంతా, నమ్మి మోసపోవడం తప్ప ఇంకొకటి ఏముంది చెప్పు. రీసెంట్ గానే ఒక 1 month బ్యాక్ సూసైడ్ చేసుకోవాలన్నంత ప్రాబ్లమ్స్ అయిపోయింది. నా ఫ్యామిలీని బాగా చూసుకున్నానా, వాళ్ళు బాగున్నారా, వాళ్ళు బాగుంటే చాలు, నేను చచ్చిపోయినా ప్రాబ్లం లేదు నాకు. ఎవరికైనా కష్టం వస్తే మరి నిలబడతారు కదా జబర్దస్త్. కొన్నిసార్లు కొంతమందికి నిలబడరు. లైక్ ఎగ్జాంపుల్ నీ విషయంలో కూడా మీ నాన్నగారు ఆ రోజు ఎవరు రాలేదు కదా. మరి కార్లో వస్తుంటే ఎయిర్పోర్ట్ కి వెళ్ళే దారిలో బర్రెని గుద్దేసేసి పడిపోయాను అనమాట. నాకు ఆపరేషన్ అయింది, తలకు ఆపరేషన్ అయిందని తెలుసు, నేను బెడ్ మీద ఉన్నానని తెలుసు. అట్లీస్ట్ నేను బ్రతికానా చచ్చానా అని కూడా నన్ను ఎవరు పట్టించుకోలేదు ఆ టైంలో. నేనైతే ఎవరి సాయం కోరలేదు, కోరినా కొంతమంది నాకు చేయలేదు. కొంతమంది నన్ను మోసం చేసిన వాళ్ళే ఉన్నారు మా జబర్దస్త్ వాళ్ళు. ఏ విధంగా? కిరాక్ ఆర్పి ఏం చేసావు? అతన్ని నేను లైఫ్ లో మర్చిపోలేను అనమాట. అంటే నువ్వు జబర్దస్త్ బయట రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ అయినా కిరాక్ ఆర్పి. నేను ఎంత చేశాను ఏంటి అనేది ఆ ఆర్పీకి తెలుసు, చాలా మందికి జబర్దస్త్ వాళ్ళకి తెలుసు. ఇండస్ట్రీ వెళ్తే నేను ఇబ్బందులు పడ్డావా? ఒక 2 పర్సన్స్ అయితే అసలు ఇండస్ట్రీని వదిలేసి మేము చూసుకుంటాము, మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి, నువ్వు నాతోనే ఉండాలి, నన్ను కొట్టడము, నన్ను తిట్టడము, పర్సనల్లీ ఫోన్ లో హెరాస్మెంట్ చేయడము. సింగిల్ బాయ్ ఫ్రెండ్? నో బాయ్ ఫ్రెండ్. ఒక అతన్ని నేను కూడా బాగా లవ్ చేశాను, 8 ఏళ్ళు లవ్ చేశాను. బట్ వాళ్ళు నన్ను లవ్ చేయలేదు, నా డబ్బును లవ్ చేశారు. డబ్బు, నమ్మకం చాలా పాపిస్టివి. ఒక మనిషిని బాగు చేయాలన్నా డబ్బే, నమ్మకమే. వాళ్ళని నాశనం చేయాలన్నా డబ్బు, నమ్మకమే. ఇవన్నీ జరుగుతున్నా కూడా మళ్ళీ ఎందుకు రిలేషన్ అనుకొని వెళ్ళడం, అవన్నీ ఎందుకు జరుగుతుంది? ఎవడో ఒక వెద వస్తాడు, నేనున్నాను అంటాడు. ఆ ప్రేమకి, ఆ ఎఫెక్షన్స్ కి, ఆ ఎమోషన్స్ కి దగ్గర అయిపోతాము. నన్ను లిటరల్లీ నా ఫ్రెండ్స్ బాగా చీట్ చేశారు, నమ్మిన వాళ్ళు చీట్ చేశారు, ఫ్యామిలీ చీట్ చేశారు, ఇండస్ట్రీ వాళ్ళు చీట్ చేశారు. ఏ రోజు ఒక్కళ్ళు కూడా మేము ఉన్నాము అన్న వాళ్ళు లేరు. ఎవ్రీబడి వాంట్స్ మై మనీ అండ్ మై బాడీ అండ్ మై ఫేమ్, అంతే. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ జబర్దస్త్ తన నేమ్ నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి తన జర్నీ ఏంటి, చాలా రోజులు అయిపోయినట్టుంది, ఒకసారి చూద్దాం అని చెప్పి నేను యూట్యూబ్ ఓపెన్ చేసి తన ఇంటర్వ్యూ చూడడం జరిగింది. అయితే 5 years 6 years బ్యాక్ తన ఇంటర్వ్యూస్ అన్నీ ఉన్నాయి. అంటే ఈ 5 సంవత్సరాల టైంలో అసలు ఇంటర్వ్యూ ఇవ్వకపోవడం ఏంటి? పోనీ తన జబర్దస్త్ మానేసిందా, ఏం చేయట్లేదా, ఫేమ్లో లేదా అని అనుకోవడం కూడా లేదు. తన ఫేమ్లో ఉంది, వెలుగులో ఉంది, అందరు జనాల్ని ఎంటర్టైన్ చేస్తుంది. అయినా కూడా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఇంటర్వ్యూకి గ్యాప్. దీనికి కారణాలు అండ్ తన జర్నీ గురించి రీసెంట్గా మధ్యలో వాళ్ళ ఫాదర్కి సంబంధించిన టైంలో కూడా బాగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడం జరిగింది ఒక సిచ్యువేషన్లో. ఇలా చూసుకుంటూ పోతే చాలా ఉంది తన జర్నీలో. ఈ 6 సంవత్సరాల పరిధిలో ఏం జరిగిందా ఏంటి అనేది తన్మయ్యని అడిగే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. తన్మయ్య, ఎలా ఉన్నావు? హాయ్ శివ. హాయ్ హాయ్, ఎలా ఉన్నావు? భయపడుతున్నావు కదా, కొంచెం ఫ్రీగా ఉండవా? కొంచెం ఫ్రీగా కూల్గా ఉండి మాట్లాడదాం. ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అంత హ్యాపీ? ఓకే, పర్లేదు. అంత పర్లేదు. అదేం లేదు, స్ట్రెస్ నార్మల్. స్ట్రెస్ ఉంటే ఏం చేస్తావు? స్ట్రెస్ ఉంటే ఏం చేస్తా, ఇలా అనుకుంటా. నార్మల్ ఇలా అనుకుంటాను. ఎక్కువ స్ట్రెస్ వస్తే స్వెట్ వచ్చేస్తుంది. స్వెట్ వస్తుందా? ఇప్పుడు వస్తుందా? వచ్చింది ఆల్రెడీ. అలా ఏం లేక. ఎలా ఉంది జర్నీ? బాగుందా? హ్యాపీ? ఓకే ఓకే. ఎందుకు? అటు గుడ్ అని చెప్పను, ఇటు బ్యాడ్ అని చెప్పను, బట్ ఇట్స్ మూవింగ్, అంతే. అలా అలా నడుస్తుంది. హైదరాబాద్కి ఎప్పుడు వచ్చావు?
హైదరాబాద్ 2016 మార్చ్ 15th వచ్చాను. అంత బాగా గుర్తుపెట్టుకున్నావు? అదే ఫస్ట్ టైం హైదరాబాద్ కదా నేను రావడం. ఆ జర్నీ దానికి కూడా ఒక రీజన్ ఉందన్నమాట. ఏంటి? నేను ఫస్ట్ నాకు అసలు ఎక్కడ బయటకు వెళ్ళడం కానీ ఏంటి తెలీదు. ఫస్ట్ టైం ఎప్పుడు రెగ్యులర్ గా చూస్తున్నట్లుగానే ఒక సంచి పట్టుకొని ఈ జబర్దస్త్ స్టేజ్ కోసం వచ్చి ట్రైన్ ఎక్కి అక్కడి నుంచి బస్సులు ఎక్కి నాకు అప్పుడు ఎలా ఎక్కాలి ఎలా రావాలనేది కూడా తెలీదు. రాకేష్ అన్న జబర్దస్త్ రాకేష్ ఉంది కదా, అన్న మంచి కేర్ తీసుకొని కృష్ణనగర్ లో నిలబడ్డాను, గంటన్నర నిలబడ్డాను. నేను ఎక్కడున్నానో తెలియదు వాళ్ళకి. మళ్ళీ వాళ్ళు అన్నపూర్ణ సెట్ నుంచి వచ్చి నన్ను పిక్ చేసుకొని తీసుకెళ్లారు. అదే ఫస్ట్ డే నా రిహార్సల్. ఎలా కాంటాక్ట్ అయ్యాను నిన్ను? అంటే నేను సెయింట్ మేరీస్ కాలేజ్ లో చదువుకుంటున్నాను MBA. నాకు ఫస్ట్ అప్పారావు గారు పరిచయం. అప్పారావు గారు పరిచయం అయ్యి మెసేజ్ చేశారు, ఇలా జబర్దస్త్ కామెడీ షోస్ ఉన్నాయి అందులో చేయొచ్చు కదా అంటే. నాకు అప్పుడు తెలీదు, అప్పుడప్పుడే జబర్దస్త్ స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్. సో తర్వాత చూసి నాకు ఇంట్రెస్ట్ వచ్చి నేను చిన్నప్పటి నుంచి స్కూల్స్ లో మంచి సింగర్, మంచి డాన్సర్, కల్చరల్ ప్రోగ్రామ్స్ లో బాగా పార్టిసిపేట్ చేస్తాను. నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట, డాన్స్ అంటే చాలా ఇష్టం. సో అలా అలా రాకింగ్ రాకేష్ నంబర్ ఇచ్చారు. తన టీంలో ఎవరు లేడీ ఆర్టిస్ట్ లేరు అంటే అప్పుడు నేను తనకి కాంటాక్ట్ అయ్యాను. ఫస్ట్ తను రెస్పాండ్ అవ్వలేదు, చూద్దామన్నారు. మా కాలేజ్ కి గెస్ట్ గా వచ్చారు చలాకీ చంటి, రాకింగ్ రాకేష్, నాగి, ఫనీ, వీళ్ళు గెస్ట్ గా వచ్చారు యాన్యువల్ డే కి. సో ఆ టైంలో గుంటూరులో సెయింట్ మేరీస్ కాలేజ్ నేను చదువుకుంది, MBA ఫస్ట్ ఇయర్. అప్పుడు చదువుకున్నప్పుడు నన్ను పల్లకీలో తీసుకొచ్చారు మా స్టూడెంట్స్ అందరూ. నేను మంచి టాపర్ స్టూడెంట్ అప్పుడు, కాలేజ్ లో మంచి సపోర్ట్ ఉండేది. సో వాళ్ళు అలా తీసుకొచ్చి స్టేజ్ మీద వాళ్ళు స్కిట్స్ చేస్తుంటే వాళ్ళతో పాటుగా నేను కలిసిపోయాను. సో నా లుకింగ్, నేను ఫస్ట్ టైం గెటప్ వేసుకోవడం అప్పుడే చూసి ఇంకా చలాకీ చంటి అన్నాను రేపు వచ్చేసే సెట్ కనేసారు. రాకేష్ అన్నయ్య నాతో మాట్లాడి ఆయన ఫస్ట్ ఆయనే తీసుకున్నాడు. చలాకీ చంటి మంచి పరిచయం. మరి మొన్న ఆయనకి హెల్త్ బాగాలేదు, వెళ్ళి మాట్లాడాడు, మనం బాధపడ్డాడు. మాట్లాడాను. తను ఉన్న జబర్దస్త్ లేడీ ఆర్టిస్టులు అందరికన్నా నాతో బాగా క్లోజ్ ఉంటాడు చంటి అన్నయ్య. ఓకే, అలాగా ఆ పరిచయం వల్ల నీకు ఆ ఫంక్షన్ లో చూసి May 16th మార్చ్ 19th నా స్టేజ్ ఎంట్రన్స్ అన్నమాట. ఫస్ట్ ఎపిసోడ్ రాకింగ్ రాకేష్ టీమ్ లో. ఓకే ఓకే, మీకు లైఫ్ ఇచ్చింది ఎవరు? రాకింగ్ రాకేష్, చంటి అన్న, చంటి వాళ్ళిద్దరు మీకు కాదు. అప్పుడు చాలా మంది ఉండేవాళ్ళు కదా, వినోద్, నువ్వు. అప్పుడు ఎక్కువ ఎవరు లేరు, వినోద్, శాంతి, పవన్, తర్వాత సాయి మన పింకీ, నేను, నా తర్వాత హరి తర్వాత వచ్చారు. అప్పుడు నాకు అప్పటి నుంచి చాలా మంది ఇది డౌట్, అప్పుడు మిమ్మల్ని అందరినీ పెట్టడానికి రీజన్ ఏంటి అంటే జబర్దస్త్ అనేది ఒక కామెడీ షో, దానికి ఆడవాళ్ళు మగవాళ్ళు చేస్తే అది రెగ్యులర్, ఒక గెటప్స్ ని తీసుకొచ్చి చేస్తే ఫన్ ఉంటుంది కదా. సో లేడీ గెటప్ల వల్లే ఎక్కువ మంచి పేరు వచ్చింది. సో అలా అందుకే అప్పుడు మీకు బాగా గుర్తింపు కూడా అప్పుడున్న గుర్తింపు ఇప్పుడు నడుస్తుంది. అవును, అప్పుడు ఫుల్ ఎక్కువ ఇది. రీసెంట్ గా నేను కొన్ని యూట్యూబ్ లో హల్దీ ఫొటోస్ అన్ని పెట్టి ఏంటదే మ్యాటర్, అది ఏం లేదు, జస్ట్ నార్మల్ గా అది ఇంట్లో ఒక ఫంక్షన్ కి నాకు హల్దీ చేశారు మా అమ్మ వాళ్ళు, అంతే. మా అన్నయ్య వాళ్ళ పెద్ద పాపకి మెచ్యూర్ ఫంక్షన్ అయితే సరదాగా నీకు కూడా చేస్తాము అని అట్లా ఫన్ గా, అంతే, ఇంకేం లేదు. అవునా, అది చూసి నీకు పెళ్లి అయిపోయింది? లేదు, ఈ క్వశ్చన్ చాలా మంది అడిగారు. అది ఏంటా అని. పెళ్లి అదేం కాదు, పెళ్లి అయితే కాదు, పెళ్లి ఏం కాదు. ఆయన మనల్ని ఎవరు చేసుకుంటారు చెప్పు? సింగిల్? నో బాయ్ ఫ్రెండ్. ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉంటే సెట్ చేయి, లవ్ చేస్తా. నేను ఫస్ట్ సెట్ చేసుకుని అమ్మాయి అదంతా నీకు సెట్ చేస్తా, నాకే దిక్కు లేదు. నువ్వు కూడా సింగిలా? మరి మామూలు ఉండదు. పోనీ మన ఇద్దరం లవ్ చేసుకుందాం. ఏమైంది? కాదు, నాకు ఎందుకు 6 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చావు ఇంటర్వ్యూలకి? అంటే ఫస్ట్ నేను జబర్దస్త్కి వెళ్ళినప్పుడు కొత్త రంగుల ప్రపంచం అంటారు, మన ఇండస్ట్రీ అనేది ఒక రంగుల ప్రపంచం, ఒక అడిక్షన్ అన్నమాట. ఆ టైంలో నేను వెళ్ళి నాకు ఒక పేరు రావడం, అందరికన్నా అందంగా ఉంది అమ్మాయి, తెల్లగా ఉంది, చాలా బాగుందని మంచి పేరు వచ్చింది నాకు. బయటకి వెళ్ళడం, నాకు అసలు ఏమి బయట ప్రపంచం తెలియని దాన్ని ప్రపంచం అంతటా తెలిసిపోయాను నేను. ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను నేను. అంటే ఫస్ట్ జబర్దస్త్ లో ఏంటంటే గెటప్స్ అంటే అబ్బాయిలు అమ్మాయిలుగా వేస్తేనే తీసుకునేవాళ్ళు, అమ్మాయిలు అని తెలిస్తే తీసుకునే వాళ్ళు కాదు. సో నేను ఇంటర్వ్యూలో కొన్ని అబద్ధాలు చెప్పాను సుమన్ టీవీ, ఫ్రైడే పోస్టర్ వాళ్ళకి. నన్ను ఎక్కడ నాకు ఛాన్సెస్ తగ్గిపోతాయా, నాకు ఎక్కడ తీసుకోరా, నేను అబ్బాయినినండి, నాకు అలా కాదు, నీకు ఇలా ఇలా అని చెప్పి నేను
కొన్ని అబద్ధాలు చెప్పా, అంటే తెలిసి తెలియని వయసు అప్పుడు అప్పుడు నాకు ఏమి ఛాన్సెస్ రావేమో ఆ ఒక్క భయంతోనే వాట్ యామ్ అనేది నేను ఓపెన్ అవ్వలేకపోయాను అక్కడ. సో దాని తర్వాత నాకు చాలా నెగటివిటీ వచ్చేసింది బయట. మీరు ఎందుకు ఇలా గెటప్స్ వేసుకుంటున్నారు, మీరు ట్రాన్స్, మీరు గేస్, మీరు సంథింగ్ బయట, మీరు అసలు అమ్మాయా అబ్బాయా, ఇలాంటివి నేను చాలా ఫేస్ చేశాను అనమాట. మేబీ ఫస్ట్ నుంచి లైఫ్ స్టార్టింగ్ నుంచి ఫేస్ చేశాను. సో ఇంకా ఎక్కువ అయిపోయింది. ఇంకా దానివల్ల నాకు ఎందుకో నేను తప్పు అనిపించింది. నాకు ఏ ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వాలని అనిపించలేదు. షూటింగ్స్ చేసుకున్నామా, ఫ్యామిలీని చూసుకున్నామా, ఇంక ఇదే నాకు మైండ్లో ఉండిపోయింది. అందుకే నేను ఏ ఛానల్కి ఇవ్వాలనుకోలేదు. చాలా మంది అడిగారు, నాకు మనీ ఆఫర్ చేశారు ఇంటర్వ్యూస్ గురించి. నాకు ఎందుకో మనసు రాలేదు. మన పర్సనల్ లైఫ్ అనేది అందులో ఎందుకు బయటేసుకోవాలి అని నాకు ఆ ఒక్క థాట్ వల్ల నేను ఇవ్వలేదు అంతే. అవును, ఇప్పుడు నువ్వు ఏదైతే పాయింట్ అన్నావో అప్పుడు వచ్చిన లేడీ గెటప్స్ అందరూ ప్రెసెంట్ అందరూ చేంజ్ అయిపోయి ఇలా ఉన్నారు. ఎందుకు అలా చేంజ్ అయిపోయి అంటే, ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిగా గెటప్ వేసుకున్నాడు, ఆ గెటప్కి పరిమితము అంటే, ఇప్పుడు మా జబర్దస్త్ వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది మాత్రమే చేంజ్ అయ్యారు. ఇప్పుడు వినోద్ ఉన్నాడు, వాడు గెటప్ వేసుకున్నాడు, పెళ్ళి 2 పిల్లలు. అవును. మోహన్ ఉన్నాడు, లేడీ గెటప్ చేస్తున్నాడు రీసెంట్ గా, తనకి పెళ్ళైంది రీసెంట్ గా. హరికృష్ణకి పెళ్ళైంది, చాలా మందికి పెళ్ళైంది. ఓన్లీ ఇందులో మారింది నేను, పింకీ, మా సాయిలేఖ, మేము ముగ్గురమే మారింది. ఓకే. వాళ్ళకి ఎందుకు ఇంకా మిగతా మీతో పాటు ఉన్న మిగతా వాళ్ళు ఎందుకు వాళ్ళకి లైఫ్ లేదు, యాక్చువల్లీ ఇంకా కంటిన్యూ అవ్వట్లేదు జర్నీ? ఏమైంది కంటిన్యూ అవ్వట్లేదు అంటే, జబర్దస్త్ అనేది ఆల్మోస్ట్ ఒక 10 years అయిపోయింది. ఈ 10 years జర్నీలో చాలా మంది కొత్త వాళ్ళు వస్తున్నారు, పాత వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో పాత వాళ్ళలో స్టార్టింగ్ జబర్దస్త్ లో పేరు అనేది కొంతమందికి స్టాండర్డ్ గా నిలబడిపోయింది. చమ్మక్ చంద్ర గారు కావచ్చు, సుధీర్ కావచ్చు, లేడీ గెటప్స్ లో వినోద్, శాంతి ఉన్నప్పుడు చేసుకోవడం, లేదంటే ఈవెంట్స్ చేసుకోవడం. కాకపోతే ఒక షోకి మాత్రమే పరిమితం అయిపోయారు మా వాళ్ళందరూ. ఇంకా బయట మూవీస్ లో తీసుకోవడం, ఒకవేళ ఏదైనా మూవీ ఛాన్స్ వస్తే ట్రాన్స్ క్యారెక్టర్స్, గే క్యారెక్టర్స్, ఇవి తప్ప వేరే క్యారెక్టర్స్ రావట్లేదు. సో అంతే. నీకు వచ్చే ఏమైనా క్యారెక్టర్స్? నేను చేశాను మీ బిగ్ బాస్ అజయ్ గాడు మూవీ. అజయ్ మూవీ పేరే అజయ్ గాడు, ప్లస్ ఇంకొకటి వర్జిన్ స్టోరీస్ అని ఒక మూవీ. నాకు ఇది తమిళ్లో మంచి పేరు వచ్చింది, చాలా మంచి పేరు వచ్చింది నాకు. అందులో ఏ క్యారెక్టర్స్ ఇచ్చారు? అంటే నేను అమ్మాయి క్యారెక్టరే, కాకపోతే డ్రగ్స్ అమ్మాయి క్యారెక్టర్ అది. అంటే ఒక వ్యాంప్ క్యారెక్టర్ నేను. ఇప్పుడు మన తెలుగులోనే ఇంకా లైక్ నీకు ఆఫర్స్ ఏమైనా రావడం కానీ, ఎలాంటి ఆఫర్స్ ఇవ్వడం చేశారు నీకు? నాకు మూవీ ఛాన్సెస్ వస్తున్నాయి, ఆ టైంకి వస్తున్నాయి, మళ్ళీ తర్వాత మళ్ళీ డేట్స్ చెప్తాము అంటున్నారు, బట్ నాట్ కన్ఫర్మ్డ్. ఒకవేళ ఫిల్మ్ మేకర్ వాళ్ళ సిచ్యువేషన్స్ కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. సో అందుకే నేను ఇప్పుడు ఒక ఛాన్స్ వచ్చిందని పరిగెత్తను, రాలేదు అని డల్ అయిపోను. నాకు కావాల్సింది ఏంటంటే, నాకు కొత్త ఆశలు కానీ ఏమీ లేవు నా లైఫ్ లో. నా ఫ్యామిలీని బాగా చూసుకున్నానా, వాళ్ళు బాగున్నారా, వాళ్ళు బాగుంటే చాలు, నేను చచ్చిపోయినా ప్రాబ్లం లేదు నాకు. సో వాళ్ళు బాగుంటే నేను బాగున్నట్లే. ఈవెంట్స్ చేస్తున్నాను, ఈ జబర్దస్త్ చేస్తున్నాను, శ్రీదేవి డ్రామా కంపెనీ చేస్తున్నాను, వాటి వల్ల కొద్ది గొప్ప వస్తున్నాయి, ఈవెంట్ల వల్ల వస్తున్నాయి, నా ఫ్యామిలీకి చూసుకుంటున్నాను అంతే. ఇంకా నాకు సినిమా నేను అంటే ఆఫీసుల చుట్టూ తిరగాలి, మీకు తెలియంది కాదు ఇండస్ట్రీ కష్టాలు. సినిమాలో ఛాన్స్ రావడం అంటే అంత ఈజీ కాదు, ఎంతో కష్టపడితేనే మనకు వస్తుంది. నా 10 ఏళ్ల కష్టం నాకు ఇప్పుడు పేరు. నా ఒకానొక టైంలో నా లైఫ్ ఎలా అయిందంటే, శివ, ఫస్ట్ నేను మంచి స్టూడెంట్ని, నాకు బైపీసీ చదువుకోవాలి, డాక్టర్ చదువుకోవాలి అని చాలా ఆశ. మా ఇంట్లో చదివించే స్తోమత లేదు వాళ్ళకి. నేనేంటి చిన్నప్పటి నుంచి ఇంతే, అమ్మాయిలానే. మా ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు నాకు ఇట్లా అబ్బాయిలా ఉండడం ఇష్టం ఉండేది కాదు, అమ్మాయిలానే ఉండేదాన్ని. కాలేజ్లో ఇంటర్మీడియట్ డిగ్రీ చదివాను, యాదవ జూనియర్ కాలేజ్, మా ఇంటి వెనకమాలే. అందులో బైపీసీ లేదు, చదివించే స్తోమత లేక ఆర్కెస్ట్రాస్ ఉండేవి కదా నార్మల్ పెళ్లిళ్ళకి. ఆ ఆర్కెస్ట్రాస్ లో ఒక డాన్సర్ గా వెళ్ళేదాన్ని. 1000 రూపాయలు, 500, 1500 అలా డబ్బులు తీసుకొని వచ్చి, ఫస్ట్ మాది పూరిల్లు, తర్వాత పెంకుటిల్లు. పెంకుటిల్లు ఉన్నప్పుడు నాకు ఊహ అంత తెలిసింది. తర్వాత నేను ఎప్పుడైతే సంపాదించడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి ఒక రేకులేలు కట్టుకున్నాను. ఈ 10 ఏళ్ళు ఈ జబర్దస్త్ కష్టం వల్ల ఈవెంట్లు చేసి, షూటింగ్స్ చేసి, రూపాయి దాచుకొని, చిట్టీస్ వేసుకొని గుంటూరులో ఒక మంచి హౌస్ కట్టుకున్నా. ఇప్పుడు చాలా మంచి హౌస్ కట్టుకున్నాను, ఒక 3 floors కట్టుకున్నాను. ఫ్యామిలీ అందరినీ సెట్ చేశాను. ఒకానొక టైంలో మాకు తినడానికి లేదు. నేను స్కూల్కి వెళ్ళాలన్నా చినిగిపోయిన బట్టలు, బ్యాగ్ ఉండేది కాదు, చెప్పులు ఉండేది కాదు. మా అమ్మ పొలం పనులకు వెళ్ళి, మా నాన్న బాగా డ్రింక్ చేసేవాడు. ఏ రోజు మా నాన్న ప్రేమ అనేది నాకు
లేదు. ఉమ్. మా అమ్మ బాగా కష్టపడేది. అప్పుడు ఎప్పుడు నువ్వు ఒకసారి వీడియో కూడా చేసావు కదా, మా నాన్న నాన్నగారు మిస్ మిస్ అయ్యారు అయిపోయినావు కదా. అని. అప్పుడు జబర్దస్త్ స్టార్టింగ్ అవును, చిన్న starting, చిన్న ఉండేవాడు కదా. అంటే నాన్న ఏంటంటే బాగా డ్రింక్ చేస్తూ ఉంటాడు. ఉమ్. నేను తిరుపతిలో షో చేసుకొని ఒక 25,000 రూపీస్ అమౌంట్ వచ్చింది. ఉమ్. నా అప్పట్లో 25,000 అంటే మాటలు కాదు. అవును. తీసుకొచ్చి ఇంట్లో నేను ఒక ఉండేది నాకు ముంత పైన ఇట్లా పెట్టుకున్నాను. అంతా డిబ్బియా? డిబ్బి డిబ్బి మట్టి డిబ్బి డిబ్బి అంటారు, ముంత అని అంటారు మాలో అక్కడ. సో దాంట్లో పెట్టుకుంటే మా నాన్న డబ్బులు ఎప్పుడెక్కడ దొరుకుతుంది, మా అమ్మని కొట్టి మా అమ్మ పని చేసిన డబ్బులన్నీ తీసుకొని వెళ్ళి ఎక్కువ తాగేసేవాడు. అంటే మా నాన్న తాగడానికి కూడా కారణం ఏంటంటే మేము 3 పిల్లలు. ఫస్ట్ మా అన్నయ్య చనిపోయాడు. అయ్యో. తను ఎలా ఉంటాడో కూడా నాకు తెలియదు, నేను చూడలేదు. సెకండ్ మా అన్నయ్య పేరు శ్రీకాంత్. తనకి నాకు 8 ఏళ్ళు తేడా. సెకండ్ సెకండ్ మా చెల్లికి నాకు ఉన్నంత తేడా. ఎస్, మా అన్నయ్యకి ఇప్పుడు 36, నాకు 26 అనమాట. 8 ఏళ్ళు తేడా ఉంది. మా పెద్దన్నయ్య ఎలా ఉంటాడో కూడా 36, 26 8 ఎలాగవుతుంది? 34, 26 సారీ 34, 26. అయితే పెద్దన్నయ్య చనిపోయాడు. 5 years అబ్బాయి, తను క్యాన్సర్ వల్ల చనిపోయాడు. తన వల్ల మా నాన్న బాగా డ్రింక్ కి అలవాటు పడిపోయి తను చనిపోయిన తర్వాత 1 year వరకు తన సమాధి మీద పడుకొని వెళ్ళి మా నాన్న మనిషి అవ్వలేదు. అయ్యో. మా అన్నయ్య చనిపోయిన దగ్గర నుంచి బాగా డ్రింక్ కి అడిక్ట్ అయిపోయాడు. అప్పటి నుంచి ఇంకా మా అమ్మని కానీ మమ్మల్ని కానీ ఎవరిని చూసుకునేవాడు కాదు. ఇంకా మా అమ్మే మొత్తం ఇంట్లో పెద్ద అయిపోయి మంచిగా పిల్లలు ఎలా అని నన్ను చిన్నప్పటి నుంచి కష్టం తెలియకుండా నాకు మా అమ్మ పెంచింది. తర్వాత వాళ్ళకి కష్టం రాకూడదని నేను నా లైఫ్ నేను వాళ్ళకి పెట్టేసుకున్నాను, సాక్రిఫైస్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంకో చిన్న ఏం చేస్తున్నాడు? బేల్దార్ పని చేస్తాడు, ఇల్లు కట్టే పని. ఇల్లు కట్టే పని చేస్తాడు. మా అన్నయ్య కూడా నన్ను చదివించాలి అని చెప్పేసి 10th క్లాస్ వరకు చదువుకున్న పిల్లోడు, మా అమ్మకి మా తమ్ముడికి పరిస్థితి బాగలేదు అని చెప్పేసి వాళ్ళని బాగా చూసుకోవాలి అని 10th క్లాస్ చదివే అబ్బాయి స్కూల్ మానేసేసి ఇల్లు కట్టే పని చేసుకోవడం స్టార్ట్ చేసి రోజుకు 100 రూపాయలు తీసుకొచ్చేవాడు మా అన్నయ్య. వాడు తెచ్చిన డబ్బులతోనే మేము తినేవాళ్ళం, మా అమ్మ, మా అన్నయ్య, మా నాన్న, నేను, అందరం. ఫుల్ కష్టాలు మొత్తం. అసలు లైఫ్ లో నేను స్టిల్ ఇప్పుడు కూడా నేను ఇట్లా ఉన్నాననే కానీ నేను హ్యాపీగా ఉన్న రోజు అంటే ఏది లేదు నాకు. నా లైఫ్ లో ఎవ్రీ డే ఏదో తెలియని ఏదో ఒక పేరు వచ్చింది జబర్దస్త్ వల్ల, జబర్దస్త్ లైఫ్ ఇచ్చింది, ఇల్లు కట్టుకున్నాను, ఫ్యామిలీని బాగా చూసుకున్నాను. కానీ పర్సనల్లీ అనేది చాలా అంటే చాలా వర్స్ట్ లైఫ్. అసలు ఇలాంటి లైఫ్ ఎవరికి రాకూడదు అబ్బా అనిపిస్తుంది. అనిపించింది. ఒక ప్రేమ లేదు, ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉండదు, బయట సపోర్ట్ ఉండదు, ఫ్రెండ్షిప్ ఉండదు, ఎక్కడ చూసినా ఫేక్ అంతా, నమ్మి మోసపోవడం తప్ప ఇంకొకటి ఏముంది చెప్పు. టు బి ఆనెస్ట్, రీసెంట్లీ ఇప్పుడు ఒక ట్రాన్స్ లైఫ్ గురించి మా లైఫ్ తీసుకోవాలంటే నేను ఓపెన్ గా మాట్లాడుతున్నాను. అనకాపల్లిలో ఒక ట్రాన్స్జెండర్ ని చంపేశారు. ఎందుకు? తను ప్రేమించి తన డబ్బంతా తన ప్రియుడికి పెట్టేసేసి. స్టిల్ నాకు కూడా ఒక వర్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఒక అతన్ని నేను కూడా బాగా లవ్ చేశాను, 8 ఏళ్ళు లవ్ చేశాను. 8 ఏళ్ళు లవ్ చేసి తనకి నేను కష్టం చేసుకుని ఈవెంట్లు చేసుకుని డబ్బులు ఇటు ఫ్యామిలీని చూసుకుంటే కాక తన ఫ్యామిలీని కూడా చూసుకునేదాన్ని. మా ఇంటి దగ్గరే గుంటూరులోనే. అవునా? 8 ఏళ్ళు. బట్ వాళ్ళు నన్ను లవ్ చేయలేదు, నా డబ్బును లవ్ చేశారు. నా డబ్బును లవ్ చేసి నన్ను దారుణంగా అంటే మోసం చేశారు. అప్పటి నుంచి ఇంకా ఈ లవ్, ఈ లస్ట్ వద్దు అనిపించేసింది. కాదు, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఇలాంటి ఇష్యూస్ మీలో ఇలా జరుగుతున్నప్పుడు చాలా జరుగుతున్నాయి. అంటే మీద అంకిత, తను, లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ జరుగుతున్నా కూడా మళ్ళీ ఎందుకు రిలేషన్ అనుకొని వెళ్ళడం? రిలేషన్ అంటే శివ, ఇప్పుడు మీరు అమ్మాయిలు, అబ్బాయిలకి ఫ్యూచర్ ఉంటుంది, పెళ్లి చేసుకుంటారు, పిల్లలు, వాళ్ళకి ఒక కుటుంబం ఉంటుంది. ఆడవాళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది, పెళ్లి, కుటుంబం అని. ట్రాన్స్జెండర్స్కి ఒక కుటుంబం ఉండదు కదా. ఫ్యామిలీ హేట్ చేస్తారు, ఫ్రెండ్స్ హేట్ చేస్తారు, సొసైటీ హేట్ చేస్తుంది, బయట జాబ్స్ ఉండవు, కష్టపడి వాళ్ళని చూసే వాళ్ళందరూ చీప్ గా అనుకుంటారు. కానీ వాళ్ళ లైఫే బాగుంటుంది కొద్దో గొప్ప. ఎందుకు అంటే ఈ కష్టాలన్నీ దాటుకొని రూపాయి సంపాదించుకున్నామా, కడుపు నిండా తిన్నామా, ఉన్నామా అనుకుంటారు. అలా ఉన్నప్పుడు ఎవడో ఒక వెధ వస్తాడు, నేనున్నాను అంటాడు. ఆ ప్రేమకి, ఆ ఎఫెక్షన్స్ కి, ఆ ఎమోషన్స్ కి దగ్గర అయిపోతాము. ఈవెన్ పేరెంట్స్ కూడా ప్రేమను చూపించరు. ఆ ప్రేమను చూపించినప్పుడు ఎవడో ఒకడు వచ్చి ప్రేమను చూపిస్తే మరి ఎఫెక్షన్ అవుతాం కదా. అరే నాకు పేరెంట్స్ ప్రేమ లేదు, బయట వాళ్ళ ప్రేమ లేదు, ఈ అబ్బాయి నన్ను బాగా ఇష్టపడుతున్నాడు, నన్ను బాగా చూసుకుంటాడు అనే నమ్మకం ఉంటుంది కదా. ఆ నమ్మకం కోసమే ప్రాణాలు పెట్టేస్తారు, సర్వస్వం ఇంకా వాడే అనుకుంటారు. అందుకే ఆ లవ్ కి, ఎఫెక్షన్స్ కి దగ్గర అయిపోతారు. కానీ మరి ఇంట్లో యాక్సెప్ట్ చేస్తున్నారా? లైక్ అంటే మీకు ఇప్పుడు
కొన్ని రోజులు అయ్యాకైనా మీతో మంచిగా ఉండడం ఇప్పుడు అంటే నా పరంగా అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయలేదు. స్టిల్ స్టిల్ అంటే యాక్సెప్టెన్స్ ఎలా ఉంటుందంటే నేను కష్టపడుతున్నాను, ₹1 తీసుకొస్తున్నాను, అందుకే యాక్సెప్ట్. ఒక మంచి పేరులో ఉన్నాను, బయట సొసైటీలో ఒక మంచి పేరులోనే ఉన్నాను, బయట ఏమి వేరేలా సంపాదించట్లేదు. ఓకే, మా అమ్మాయి చూడటానికి చేస్తుంది, జబర్దస్త్ లో పలానా ఒక మంచి వృత్తిలోనే ఉంది, అందుకే నన్ను యాక్సెప్ట్ చేస్తారు. లైక్ ఇప్పుడు పేరెంట్స్ కి కూడా, ఎందుకంటే మాదే తప్పు, పేరెంట్స్ తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళు 9 నెలలు కనిపెంచి ఒక అబ్బాయిలా పుట్టి మళ్ళీ ఇప్పుడు దేవుడిచ్చిన అవయవాలు కాకుండా మళ్ళీ మాకు ఇది కూడా పేరెంట్స్ లోపం హాఫ్ ఉంటే మా లోపం హాఫ్ ఉంటుంది. వై? బికాస్ జీన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. పేరెంట్స్ లోపం ఉంటుంది. ఆఫ్ కోర్స్ పేరెంట్స్ లోపం వల్లే మాకు జీన్స్ ప్రాబ్లం అవుతుంది. నాకు ఇది తెలియదు. పేరెంట్స్ లోపం ఉంటేనే, తల్లికో తండ్రికో లోపం ఉంటేనే జీన్స్ అనేది సక్రమంగా లేకపోతే పిల్లలు ఇలా అయిపోతారు. ఇదేదో డబ్బు కోసమో ఇంకొకటి అసలు ఒంటి మీద సర్జరీ, ఇప్పుడు ఒక చిన్న పిన్నిస్ కుచ్చుకుంటే నువ్వు ఎంత బాధపడతావో, ఒంటి మీద ఎన్ని అవయవాలు కోసుకొని చచ్చి బ్రతికి, నేనైతే లైఫ్ లో 3 సార్లు చచ్చి బ్రతికాను నేను. మరి ఎందుకు అవన్నీ? ఎందుకు అంటే నాకు ఇలానే ఉండాలి, నా లైఫ్లో నేను ఒక ఆడపిల్లలా ఉండాలి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ అమ్మాయిలా ఉండాలి. నా పేరెంట్స్ మా అమ్మ నన్ను ఒక కూతురులా చూసుకోవాలి, వాళ్ళకి నేను కూతురునైనా ఒక కొడుకులా సంపాదించి వాళ్ళని చూసుకోవాలి. అది నా మైండ్ లో ఉంది. ఇప్పుడు నాకు ఆశలు ఉంటాయి, ఒకవేళ నేను అబ్బాయిలో పుడితే నాకు పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ నా ఫ్యామిలీని చూసుకోవచ్చు ఉంటుంది నాకు కూడా. కానీ నాకు అలా కాదు. చిన్నప్పటి నుంచి నాకు నా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్లనే, ఆ జీన్స్ అనేది కరెక్ట్ లేకపోతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ అయిపోతుంది. దాని వల్లనే ఇలా అమ్మాయిలా మారిపోవాలి అని. ఈవెంట్స్ చేస్తూ ఉంటారు నార్మల్. మరి నీకు ఆ ఈవెంట్స్ లో ఎవరు ఇబ్బంది పెట్టడం అలాంటివి? అమ్మో, ఇబ్బంది పెట్టడం, మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలానే ఉంటాయి నావి. చాలా నేను అది ఏం డాన్స్ నార్మల్ గా? డాన్స్లు అని కాదు, ఇప్పుడు మన ఆంధ్ర సైడ్ మొత్తము చాలా మంది కళాకారులు ఈవెంట్ల మీద బ్రతుకుతున్నారు. డాన్సర్స్ వైజాగ్, నెల్లూరు, ఒంగోలు, ఈ ఆంధ్ర సైడ్ మొత్తము అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఆ డాన్స్ ప్రొఫెషన్ మీదే లైఫ్ వాళ్ళకి. ఎలా అంటే ఏ పండగలైనా, ఇప్పుడు వైజాగ్ లో ప్రతి టెంపుల్ కి పండగ చేస్తారు. పండగ చేసినప్పుడు ఒక ఈవెంట్ కండక్ట్ చేసేసి ఒక యాంకర్ ని, ఒక 10 మంది అమ్మాయిలు, ఒక 10 మంది అబ్బాయిల్ని, ఎవరైనా ఒక 4-5 సెలబ్రిటీస్ ని పిలిపించేసి షోస్ చేస్తారు. అలానే ఇక్కడ కూడా అవి వేరే డాన్స్లు కానీ అలా ఏం లేదు. నన్ను ఎక్కువ కోరుకుంటారు ఆంధ్రాలో, వైజాగ్ లో, నెల్లూరులో. అరే ఆ అమ్మాయి డాన్స్ బాగా చేస్తుంది, ఆ అమ్మాయి లుక్ బాగుంటుంది, ప్లస్ ఆ అమ్మాయికి ఒక ఫేమ్ ఉంది, ఫాలోయింగ్ ఉంది, అందుకు నాకు ఎక్కువ ఈవెంట్స్ కి పిలుస్తారు. సో నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. ఇంకా ఆ క్రౌడ్, ఆ సపోర్ట్ అంటే కొన్ని వీడియోస్ లో నువ్వు డాన్స్ చేస్తుంటే ఎవరెవరో వచ్చి అబ్బాయిలు వచ్చి డాన్స్ చేసేస్తూ ఉంటారు కదా. అంటే నేను ఇప్పుడు ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తారు. వాళ్ళు ఈవెంట్ పిలిచినప్పుడు ఆటోమేటిక్లీ పెద్ద ఈవెంట్స్ అంటే డ్రింక్ చేసి ఉంటారు పెద్ద వాళ్ళు ఏంటి, ఇప్పుడు మనం డాన్స్ ఇస్తే మాతో డాన్స్ చేయాలి అన్న కోరికతో వచ్చేస్తారు. బట్ వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు నేను ఎప్పుడు వాళ్ళతో డాన్స్ చేయలేదు. అలా నాకు చాలా స్ట్రగుల్ అయిపోయింది. నేను ఈవెంట్ కి వచ్చేటప్పుడు, స్టేజ్ ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు నా జాకెట్ లాగేసిన రోజులు కూడా ఉన్నాయి. అయ్యా, అంటే రెస్పెక్ట్ లేకుండా కాదు, కుర్రోళ్ళు ఎక్కువైపోయి, క్రౌడ్ ఎక్కువైపోయి, ఎలా అయినా పట్టుకోవాలి ఆ అమ్మాయిని, ఎలా అయినా ఫోటో దిగాలి. హీరోయిన్లు కూడా అలాగే కదా లాగేస్తారు. మరి అంతే, అలానే అంతే. నాకు మరీ ఘోరం, ఎక్కడ పట్టుకుంటారో కూడా తెలియదు. అంత కాకపోతే సపోర్టివ్ గా ఉంటారు, బౌన్సర్స్ ని పెడతారు కొన్ని షోస్ లో. కొన్ని షోస్ ఇబ్బందిగా ఉండదు. ఇలా కొన్ని షోస్, పబ్లిక్ షోస్ ఏంటంటే ఇబ్బంది పడుతూ ఉంటాము. రోడ్డు మీద స్టేజ్ ఎంత ఈవెంట్ ఆర్గనైజేషన్ చేసిన వాళ్ళు సపోర్టివ్ ఇచ్చినా క్రౌడ్ కంట్రోల్ ఉండదు కదా. అంతే. మధ్యలో డ్రంక్ అండ్ డ్రైవ్ ఒకటి అయ్యింది. అయ్యో, అదేంటో కదేంటో. అది ఏం లేదు, జస్ట్ నేను ఒక ఈవెంట్ కి వెళ్ళాను. లైక్ ఈ హైదరాబాద్ లోనే వేరే ఒక పొలిటీషియన్ పెద్ద వాళ్ళ పాప మ్యారేజ్ కి వెళ్ళాను గెస్ట్ గా. ఆ హైపర్ ఆది అన్న, నేను, అందరూ. వాళ్ళు అటు నుంచి వేరే ఊరు వెళ్ళారు. నేను ఒక్కదాన్ని, నాకు రిటర్న్ క్యాబ్ పంపించారు. క్యాబ్ లో వచ్చేసాను. నేను వస్తున్నప్పుడు అప్పుడు నేను జూబ్లీ హిల్స్ లో ఉండేదాన్ని. వీకెండ్ శనివారం నైట్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ జరుగుతుంది కదా. ఆ టెస్ట్ జరిగినప్పుడు నేనున్నాను. మా విజయవాడ అతను ఎవరు పోలీస్ అక్కడ ఉంది, చూసి ముందు కార్ అతన్ని టెస్ట్ చేశారు, వెనక నన్ను చూసారు. మేడం ఒక ఫోటో దిగాలి మేడం మీతో అంటే, నేను నా దరిద్రం కొద్ది కార్ దిగాను. నేను కార్ దిగేసాను, ఫోటో వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఫోటో దిగారు. ఇంకా అంతే, డ్రంక్ అండ్ డ్రైవ్ లో అడ్డంగా తప్పదాగి మమ్మల్ని గుద్దేసిన.
రీసెంట్ ఓ కాదు 3 4-5 ఇయర్స్ 4-5 ఇయర్స్ 4-5 ఇయర్స్ అవుతుంది. ఓకే, నీకు అలవాటు ఏమైనా ఉందా నీ ఇంట్లో లేదు, దొరికిపోయావు ఏంటి అని? లే- మరి ఎందుకు దాని మీద ఎప్పుడు క్లారిటీ అంటే అంత రాలేదు అప్పుడు. చాలా అమ్మో పేపర్ లో వచ్చేసి ఆ, న్యూస్ బాగా లో వచ్చింది. వచ్చేసి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది అది. పెద్ద పెద్ద ఛానల్స్లోనే పడ్డది. పెద్ద పెద్ద మరి అందుకే ఛానల్. అడుగుతున్నా. నాకు డ్రైవింగ్ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను గుద్దడానికి అట్లీస్ట్ సరే మీరు ఆ వీడియో చూసారు, దానిలో నేను ఏమైనా కనిపించానా? లేదు, నేను ఏమైనా గుద్దినట్టు ఏమైనా విజువల్స్? పేరు వచ్చింది. పేరు మాత్రమే. తర్వాత మళ్ళీ నేను ఎందుకు స్టాప్ అయిపోయాను అంటే ఆ ఛానల్ ఎవరైతే ఛానల్లో వేసిన వాళ్ళు నాకు సారీ చెప్పారు ఓకే ఆ టైంలో. ఓకే ఓకే ఆ టైం నాగబాబు గారు నాకు సపోర్ట్ చేశారు. ఏముండదు, ఇలాంటివి వస్తూ ఉంటే పోతూ ఉంటాయి, నో ప్రాబ్లం, మాట్లాడమంటే మాట్లాడతా అన్నారు. ఇంకా అప్పుడు మళ్ళీ వాళ్ళకి మళ్ళీ నేను కాల్ చేసి నాకు కెరియర్ పోతుందండి, వేరే అయిపోతుంది, సారీ మేడం బై మిస్టేక్ ఇట్లా అని చెప్పారు. ఇంకా నేను దాన్ని లైట్ తీసుకున్నాను. మధ్యలో జబర్దస్త్ ఎందుకు మానేయాల్సి వచ్చింది? బేసిక్లీ జబర్దస్త్ ఎందుకు మానేశాను అంటే నేను జబర్దస్త్ లోనే ఈరోజు తన్మయ్ అంటే నాకు జబర్దస్త్ వల్లే లైఫ్ వచ్చింది. అప్పుడు ఆ టైంలో నాగబాబు గారు, రోజా మ్యామ్ ఇద్దరు సపోర్టివ్గా ఉండేవాళ్ళు. నితిన్ అన్న, భరత్ అన్న అని డైరెక్టర్స్ ఇద్దరు ఉండేవాళ్ళు. సినిమా తీశారు ప్రదీప్ దీపికా పెళ్లితో. వాళ్ళిద్దరూ అనేది లేకపోతే తన్మయ్ అనే పర్సనే లేదు. వై? బికాస్ ఎంత టీమ్ లీడర్స్ మనకి లైఫ్ ఇచ్చి మనల్ని తీసుకెళ్ళినా డైరెక్టర్స్ యాక్సెప్టెన్స్ అనేది లేకపోతే మనల్ని అడుగు కూడా పెట్టనివ్వరు. సో వాళ్ళు నా లుకింగ్ చూసి, నన్ను చూసి, నన్ను యాక్సెప్ట్ చేసి నాకు చాలా సపోర్టివ్ ఇచ్చేవాళ్ళు. షూట్స్లో కానీ స్టార్టింగ్లో ఏమీ తెలియని ముద్దులా ఉండేదాన్ని. నాకు ఫుడ్ పెట్టేవాళ్ళు ఆ టైంలో. చాలా లోయెస్ట్ పొజిషన్లో ఉన్నదాన్ని నేను. నితిన్, భరత్ అన్న వాళ్ళకి సంథింగ్ మల్లెమాలకి వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఏ ఇష్యూస్ వచ్చాయి నాకైతే తెలీదు. ఆ టైంలో ఇలా జీ తెలుగులో అదిరింది అనే షో ఒకటి కొత్తది స్టార్ట్ చేశారు. నాకు తెలీదు ఛానల్స్ మధ్య ఇంత డిఫరెన్స్ ఉంటుందని నాకు తెలీదు. నాగబాబు గారు, చమ్మక్ చంద్ర, ఆర్పి, నేను, నితిన్, భరత్ అన్న ఈ అందరూ ఒక మీటింగ్ లో తన్మయ్ నువ్వు మంచి పొజిషన్ లో ఉన్నావు, నీకు ఇంకా మంచి లైఫ్ వస్తుంది అని నాగబాబు గారు నాకు సపోర్ట్ ఆ టైంలో నేనున్నాను అనడం వల్ల నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈటీవీ నుంచి ఈటీవీ నుంచి జీ తెలుగు వెళ్తే ప్రాబ్లమ్స్ అవుతాయని నాకైతే తెలీదు. సో దానివల్ల నేను చాలా నష్టపోయాను కూడా. మళ్ళీ జబర్దస్త్ కి రాలేక మళ్ళీ నాకు ఆ షోస్ కూడా కంటిన్యూ అవ్వలేదు. ఒక 1 year ఏదో కంటిన్యూ అయింది. తర్వాత మళ్ళీ బాబు గారు పొలిటికల్ లైఫ్ లో ఆయన బిజీ ఉన్నారు. నాకు ఎవరైతే మాట ఇచ్చారో వాళ్ళందరూ వాళ్ళ లైఫ్ లో వాళ్ళు బిజీ ఉన్నారు. నేను ఒక్కదాన్ని అయిపోయాను. మళ్ళీ తర్వాత నేను జబర్దస్త్ వాళ్ళతో మళ్ళీ మన టీంతో రిక్వెస్ట్ చేసుకొని మళ్ళీ నేను బ్యాక్ ఎంట్రీ ఇచ్చాను. మిగతా వాళ్ళందరూ మానేశారు, మళ్ళీ చేయడం మానేశారు అంటే ఇంకా ఇష్యూస్ వాళ్ళకి వాళ్ళకి ఉన్న ఇష్యూస్. మరి అంటే ఎంటర్టైన్మెంట్ అని చెప్పి మనం అనుకున్నాం కదా, లైక్ ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ వస్తుంది కదా అని చెప్పి రాను, వాళ్ళు సడన్ గా మొత్తం అంతా మాయమైపోయి ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు కదా. మేబీ నేను అంటే వాట్ అనేది ఇప్పుడు ఎవరు శాంతి, నువ్వు, ఇప్పుడు శాంతి స్వరూప్, నేనే. పాత వాళ్ళు మేమిద్దరమే. ఇద్దరు ఉన్నారు జబర్దస్త్, ఇద్దరు. కొత్త ఎవరు లేరు ఇంకా వాళ్ళేంది. ఇప్పుడు అమ్మాయిలు వచ్చేస్తున్నారు. అమ్మాయిలు ఎక్కువ వచ్చేస్తున్నారు. అమ్మాయిలు రావడం వల్లే లేడీ గెటప్స్ అందరికి చాలా తగ్గిపోయింది. కానీ ఎవరి కామెడీ వాళ్ళదే కదా. అంతే, మీ చేసే కామెడీ మీది. కానీ ఒకప్పుడు జబర్దస్త్ అంటే ఎక్కడెక్కడ అది జబర్దస్త్ అనేది ఏంటంటే చిన్న షో కాదు. దానివల్ల చాలా మందికి హెల్త్ పరంగా కావచ్చు, ఎంటర్టైన్మెంట్ పరంగా కావచ్చు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా టీవీ ముందు అది చూస్తే చాలా హ్యాపీ. నేను బయటకు వెళ్తూ ఉంటాను, చాలా మంది చెప్తూ ఉంటారు అసలు మిమ్మల్ని చూస్తే కడుపు నిండిపోతుంది మాకు, మీ కామెడీ చూస్తే మాకు చాలా హ్యాపీ అయిపోతుంది అనేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే అన్ని మారిపోయాయి బాగా. మరి అంటే అందరికీ చూడంగానే కడుపు నిండిపోద్ది, అంత హ్యాపీ, అంత ఫన్, అంత బాగుంది. ఎవరికైనా కష్టం వస్తే మరి నిలబడతారు కదా జబర్దస్త్. కొన్నిసార్లు కొంతమందికి నిలబడరు. లైక్ ఎగ్జాంపుల్ నీ విషయంలో కూడా మీ నాన్నగారు టైంలో ఎవరు, నా లైఫ్ లో నాకు ఎవరు నిలబడలేదు. ఆ రోజు ఎవరు రాలేదు కదా. మరి నా కోసము ఈ విషయం చెప్పాలి, నాన్న విషయం అనే కాదు, నేను జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన 2 years నాకు ఒక యాక్సిడెంట్ వల్ల నేను తల సర్జరీ, నాకు ఇది రైనోప్లాస్టీ యాక్సిడెంట్ అయింది. నాకు అంటే పడిపోయా నేను. కార్లో వస్తుంటే ఎయిర్పోర్ట్ కి వెళ్ళే దారిలో బర్రెని గుద్దేసేసి పడిపోయాను అనమాట. సో తలకి చాలా పెద్ద దెబ్బ తగిలింది. ఇక్కడిది ఈ దెబ్బ తగిలింది ఇదంతా మీకు ఇక్కడ. అప్పుడు ఉండేది కాదు. దానివల్ల నేను కోమాకి వెళ్ళే సిచ్యువేషన్ నాకు ఆ టైంలో నేను నాకు ఆపరేషన్ అయింది, తలకు ఆపరేషన్ అయిందని తెలుసు, నేను బెడ్ మీద ఉన్నానని తెలుసు. అట్లీస్ట్ నేను బ్రతికైనా చచ్చానా అని కూడా నన్ను ఎవరు పట్టించుకోలేదు ఆ టైంలో. నాకు ఎవరు హెల్ప్ చేయలేదు, ఎవరు సపోర్ట్ చేయలేదు ఆ టైంలో. ఇంకా నేనే చాలా మందికి హెల్ప్ చేశాను నేను బిఫోర్ దట్, స్టిల్ నౌ ఆల్సో.
కానీ మా నాన్న చనిపోయిన తర్వాత బిఫోర్ మాకు శ్రీదేవి షూట్ అయిపోయింది. శ్రీదేవి షూట్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ షూట్ అయిపోయి వచ్చాను. నైట్ నాన్నతో వీడియో కాల్ మాట్లాడుకున్నాను. పొద్దున్నే 11 గంటలకి మా నాన్న చనిపోయారన్న న్యూస్. నాకు కాళ్ళు చేతులు ఆడలేదు, ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్. రాత్రి కదా మా నాన్న నాతో మాట్లాడారు వీడియో కాల్. ఇదేంటి సడన్ గా మళ్ళీ, అవన్నీ ఒక్కసారిగా నా వల్ల అవ్వలే. ఎవరికి చేయాలో తెలీదు, అర్జెంటుగా వెళ్ళిపోవాలి. ఇమాన్యుయల్కి ఫోన్ చేశాను ఫస్ట్. ఇమాన్యుయల్కి ఫోన్ చేస్తే వాడు RFC షూట్లో ఉన్నాడు, అమ్మ నాకు షూట్లో ఉన్నానని చెప్పాడు, లేదంటే వచ్చేవాడు పాపం. తర్వాత నూకరాజుకి ఫోన్ చేస్తే ఎక్కడ పనులన్నీ అక్కడ వదిలేసేసి, ఆ రోజు వాడికి షూటింగ్ కూడా వదిలేసుకొని నా కోసం కార్ తీసుకొని వచ్చి నన్ను ఎక్కించుకొని, నేను ఏడుస్తూనే ఉన్నాను. హైదరాబాద్లో ఇక్కడ నా చెయ్యి పట్టుకున్నవాడు మా నాన్న దగ్గరికి వెళ్ళేంత వరకు నా చెయ్యి వదలలేదు. నువ్వు ఏడవకు మేము ఉన్నాము అని. నాకు తెలిసి నాకు హెల్ప్ చేసిన పర్సన్ నూకరాజ్ ఒక్కడే, నాకు ఇంకెవరు చేయలేదు. డబ్బుల పరంగా డబ్బు పరంగా ఎవ్వరు చేయరు. ఎవరి లైఫ్ లో వాళ్ళకు ఉంటాయి, ఎందుకు చేస్తారు, ఎవరికి ఏం అవసరం. మరి అప్పుడప్పుడు అంటే లైక్ అప్పుడప్పుడు షోస్ లోని మనీ ఇస్తున్నట్టు హెల్ప్ చేస్తున్నట్టు అన్ని ఉంటాయి కదా, అవన్నీ ఏమైతున్నాయి షోస్ లో అంటే ఇంకా అది షో పరంగా తీసుకోవాలి అంతే. పర్సనల్ లైఫ్ లో అనేది ఉండదు. అది నేనైతే ఎవరి సాయం కోరలేదు, కోరినా కొంతమంది నాకు చేయలేదు. కొంతమంది నన్ను మోసం చేసిన వాళ్ళే ఉన్నారు మా జబర్దస్త్ వాళ్ళు. జబర్దస్త్ వాళ్ళే మోసం చేసిన వాళ్ళు ఉన్నారు. ఏ విధంగా? కిరాకార్పి ఏం చేశాడు? అతన్ని నేను లైఫ్ లో మర్చిపోలేను అనమాట. ఏం చేశాడు? సో నేను అదిరిందికి వచ్చింది కూడా అతని వల్లే. అతనికి ఒకానొక టైంలో నేను ఒక అన్న, తను నాకు ఒక సొంత అన్నలాగా నేను ట్రీట్ చేశాను. బట్ తనేంటంటే తనదంతా వేరు, తన మైండ్ సెట్ వేరు, తన అంతా వేరు. తను నేను ఎప్పుడు తప్పు అనలేదు, తప్పు అనను కూడా. కానీ తనంటే నన్ను కొన్ని పర్సనల్ విషయాల్లో నేను చాలా తన విషయంలో బాధపడ్డాను. నేను ఆర్పి విషయంలో తనకి నేను చాలా సపోర్టివ్ గా నిలబడ్డాను ఒకానొక టైంలో. అది తనకి తెలుసు. బట్ తర్వాత ఏంటంటే తన గురించి నేను బయటకు వచ్చేసాను. తర్వాత నేను ఎలా ఉన్నాను ఏంటి అనేది కూడా లేదు. ఫినాన్షియల్ ఎఫర్ట్స్ లో కూడా నేను తనకి హెల్ప్ఫుల్ గా ఉన్నాను. నాకు కష్టం వస్తే నాకు ఎలా ఉందని కూడా ఈ రోజు నన్ను అడగలేదు. అది అంటే నువ్వు జబర్దస్త్ బయట రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ అయినా కిరాకార్పి. ఆఫ్ కోర్స్, మరి అదిరింది తన టీంలోనే కదా నేను చేసింది, ఆర్పి టీంలోనే కదా. అది తన పర్సనల్ గా ఏమైపోయి ఇబ్బంది పడ్డావు ఆయన వల్ల? పర్సనల్ గా అంటే ఏం లేదు. అంటే నమ్మకం అనేది ఎంత పాపిష్టిదంటే ఈ రోజుల్లో, ఒక ట్రస్ట్ అనేది ఎప్పుడు మనిషి మీద, డబ్బు నమ్మకం చాలా పాపిష్టివి. ఒక మనిషిని బాగు చేయాలన్నా డబ్బే నమ్మకమే, వాళ్ళని నాశనం చేయాలన్నా డబ్బు నమ్మకం. ఈ రోజుల్లో ఏంటంటే మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు, కానీ మనీ మేక్స్ ఎవ్రీథింగ్. డబ్బు మీదే అంతా నడుస్తుంది. నో రిలేషన్స్, నో ఎఫెక్షన్స్. అరే మనకి సాయం చేశారు అన్న విశ్వాసం కూడా లేదు కొంతమందికి. నేను ఎంత చేశాను ఏంటి అనేది ఆర్పీకి తెలుసు, చాలా మందికి జబర్దస్త్ వాళ్ళకి తెలుసు. కానీ రియల్ లైఫ్ లో అనేది ఏంటంటే వాళ్ళకి ఏం రా, ఇప్పుడు బయట చాలా మంది ఉంటారు జబర్దస్త్ యాక్టర్స్, తనని చూస్తే అబ్బా రిచ్ గా కనిపిస్తుంది. వాళ్ళకేమి డబ్బు ఉంది, పేరుంది, క్రేజ్ ఉంది, వాళ్ళు కోరింది వాళ్ళకి జరుగుతుంది అనుకుంటారు. లోపల మనం ఎంత బాధపడతామో, ఎంత స్ట్రగుల్ అవుతాం అనేది ఎవరికి తెలీదు శివ. అది సో ఐ ఫేస్డ్ అ లాట్ ఆఫ్ వర్స్ట్ థింగ్స్ ఎట్ మై ఇండస్ట్రీ కెరియర్, ఎట్ మై పర్సనల్ కెరియర్, లవ్ లో, ఫ్యామిలీలో. మొత్తానికి నాకు ఏంటంటే నేను అసలు వెక్స్ అయిపోయాను. రీసెంట్ గానే ఒక 1 month బ్యాక్ సూసైడ్ చేసుకోవాలన్నంత ప్రాబ్లమ్స్ అయిపోయింది. ఫినాన్షియల్ ఎఫర్ట్స్ స్టిల్ నో స్ట్రగల్డ్. ఏం దాచుకోలేదు డబ్బులు అసలు. నాకంటూ నేను ఈ రోజు వరకు కూడా ఏది లేదు నా పర్సనల్. నా ఫ్యామిలీ కోసం నేను కష్టపడి వాళ్ళ కోసం పెట్టుకున్నాను. అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన, 2 ఆడపిల్లలు, 1 మగపిల్లాడు, అమ్మమ్మ, నానమ్మ. ఇప్పుడు హైదరాబాద్ లో ఎవరు ఉంటున్నారు? నేను ఒకదాన్ని ఉంటాను ఇక్కడ. మీ వాళ్ళు ఉండడానికి ఫుడ్ ఎవరు తెచ్చుకోలేదు? ఎవరుంటారు ఇక్కడ? అట్లా అని కాదు, వాళ్ళకి మా ఇంట్లో గుంటూరులో అమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే ఎప్పుడైనా పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అప్పుడు ఒకసారి, అంటే ఇప్పటి వరకు ఒక్కసారి వచ్చేళ్ళారు హైదరాబాద్ కి. నేనే వెళ్తూ ఉంటాను, నేనే వెళ్ళి వాళ్ళకి అన్ని చూసుకొని వస్తూ ఉంటాను అనమాట. వాళ్ళకి ఇంట్లో పనులు ఉంటాయి, వాళ్ళకి హెల్త్ బాగోదు, అమ్మకి సక్రమంగా హెల్త్ బాగోదు. నానమ్మ, అమ్మమ్మ ఇద్దరు ఓల్డ్ అయిపోయారు. రీసెంట్లీ నాన్న ఎక్స్పైర్డ్ తో అమ్మ ఇంకా డల్ అయిపోయింది. సో అమ్మని ఎందుకు అక్కడ ఉంచానంటే పిల్లలతో ఉంటే కాస్త ఆవిడ మైండ్ డైవర్ట్ అయిపోతుంది, కాస్త హెల్తీగా ఉంటుంది అని చెప్పేసి అక్కడే. ఎప్పుడైనా నేను పిలిచి, నేనే ఎక్కువ వెళ్తూ ఉంటాను కదా, నేను రండి అంటే వస్తారు, వచ్చి ఉండి వెళ్తారు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నావు? పిల్లోని చూడాలన్నా నేను రెడీ చేసుకుంటాను. మా ఇంటికి సంబంధాలు కూడా వచ్చాయి.
కాదు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా మళ్ళీ అలా నా లైఫ్ ఆ భయం లేదా? నా లైఫ్లో నేను మళ్ళీ తెలిసి నేను ఆ తప్పు చేయలేను. తెలిసి నేను ఆ తప్పు చేయలేను. అది నేను స్కూల్కి వెళ్ళే టైంలో ఒక ముస్లిమ్స్ అబ్బాయిని లవ్ చేశాను. పేరు చెప్పను, లవ్ చేశాను. తను కూడా నన్ను డైలీ సైకిల్ మీద వచ్చి నాకు చాక్లెట్ ఇచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళేవాడు. అలా 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 బాగా డీప్ అయిపోయింది. అప్పట్లో చాక్లెట్లు ఇస్తే పడిపోయేవాళ్ళ మీరంతా? అంటే నేనైతే పడిపోయా. డైలీ వచ్చి తిరుగుతూ అప్పుడు ఇంకా ఇప్పుడున్నది ఏం కాదు, అప్పుడు ఇలా పట్టుకుంటే పింక్ అయిపోయేదాన్ని, అంత తెల్లగా ఉండేదాన్ని చిన్నప్పుడు, ఇంకా బాగుండేదాన్ని. అప్పుడు తన వల్ల ఏంటంటే తను వయసు పెరిగింది, 5 ఏళ్ళు బాగా డీప్ లవ్ లో ఉన్నాము. అంటే అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఏమి తెలిసేది కాదు. తను నా మీద కేరింగ్ చూపించాడు, నేను తన మీద అఫెక్షన్ చూపించాను అంతే. అట్లా 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 దగ్గర అయిపోయి నేను చెప్పాను తనకి, ఇది కాదు, నువ్వు మంచిగా సంపాదించి నువ్వు ఒక పొజిషన్ లో ఉండి నువ్వు 2 కార్లు కొని ఇల్లు కడితే నేను అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుందాం మన ఇద్దరం అని చెప్పేది. చిన్నప్పుడు మాటలు ఉండేవి కదా అట్లా. ఆ అబ్బాయి సీరియస్ గా తీసుకొని నిజంగా ఆ అబ్బాయి చాలా కష్టపడ్డాడు. కష్టపడి ఇల్లు కట్టుకున్నాడు, కార్లు సంపాదించుకున్నాడు. సగం నన్ను మోసం చేశాడు బాగా, చాలా డీప్ గా. నాకు తెలిసేది తెలియలేదు. తర్వాత మళ్ళీ నాకు దగ్గర అయిపోయి మళ్ళీ నా లైఫ్ లో ఫస్ట్ తను సంపాదించాలి నువ్వు చెయ్యాలి అన్నానా, ఆ టైంలో నేనే సాయం చేసే తనకి, డబ్బు పరంగా కావచ్చు, అన్ని ఈవెంట్లకు వెళ్ళి. నువ్వు ఇప్పుడు డబ్బు లేకుండా ఉండిపోవడానికి రీజన్ అందరికి సహాయాలు చేసి అందరికి ఇచ్చేసి నాకు లేకుండా నేను అయిపోయింది. ఇప్పటికైనా మారచ్చు కదా, మళ్ళీ నాకు ఒక అబ్బాయిని చూడు పెళ్లి చేసుకుంటే అర్థమైంది. ఉంటది కదా ఫీలింగ్స్ ఉండకుండా, వీఆర్ హ్యూమన్స్, ఇట్స్ బేసిక్ నీడ్స్ ఉంటుంది. ఉండకుండా అప్పుడప్పుడు నాకు కూడా చాలా ఫీల్ ఉంటుంది, అరే నిజంగా నన్ను ప్రేమించే అబ్బాయి, నన్ను చూసుకునే అబ్బాయి, అట్లీస్ట్ కొంచెమన్నా రియల్ అఫెక్షన్, రియల్ ప్రేమ చూపించే వాళ్ళు దొరక్కపోతారా, మాట్లాడకుండా ఉండలేము, ఉంటుంది కదా. సమ్ టైమ్ వెన్ ఐ ఫీల్ లో, ఎవ్రీడే ఐ ఫెల్ట్ అలోన్, ఎవ్రీడే. ఎందుకు ఈ ప్రేమ నాకు ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ చూస్తే పూర్తిగా చచ్చిపోతుంది నా మనసు, వద్దు అని. ఎస్, ఎందుకు అనిపించేస్తుంది. ప్రశాంతంగా షూటింగ్ చేసుకున్నామా, 4 రూపాయలు వచ్చే ఏదైనా ఈవెంట్ వస్తే చేసుకున్నామా, ఫ్యామిలీని చూసుకున్నామా, వాళ్ళు బాగుంటేనే చాలు శివ, నాకు వేరే ఇది ఏమి వద్దు. నాకు ఇంటికి కూడా సంబంధాలు వచ్చాయి, మా అమ్మ వాళ్ళకి కూడా మాట్లాడుకున్నారు. నాకు కజిన్ బ్రదర్స్ 9 మంది, మా అమ్మ వాళ్ళ అక్క చెల్లెలు 4, అందరూ. మా అన్నయ్య వాళ్ళు నువ్వు ఎందుకు, రీసెంట్లీ కూడా నా మీద గొడవ, నువ్వు దీని గురించే లైఫ్ ఇది చేసుకుంటున్నావు, నీకంటూ ఒక లైఫ్ వద్దా, నువ్వు పెళ్లి చేసుకోవా, మేం చేస్తాం అంటే ఆల్రెడీ మా ఇంటికి 2-3 సంబంధాలు వచ్చాయి. నాకు వద్దు, నాకు పేరెంట్సే ఇంపార్టెంట్. పెళ్లి చేసుకుని మళ్ళీ నేను ఆ రెస్ట్రిక్టెడ్ లైఫ్లోకి వెళ్ళి వాళ్ళు పోనీ నన్ను ఏమైనా సొంతగా అమ్మాయి నన్ను స్వీకరించేసి నాకు ఏమైనా పిల్లలు పుడతారా అని చెప్పేసి నన్ను ప్రేమగా చూసుకుంటారనుకుంటే అది లేదు. కొంత మురిపమే, కొత్త వింత పాత రోత, అంతే. కొంతకాలం వాళ్ళకు ఉంటుంది, ఇంకా అంతే. తర్వాత మళ్ళీ యథావిధిగానే అయిపోతుంది. అందుకే ఉన్నంత వరకు అమ్మ వాళ్ళతోనే ఉండి వాళ్ళతో బాగుండాలి అని డిసైడ్ అయిపోయాను. ఇండస్ట్రీ వాళ్ళతో ఏమైనా ఇబ్బందులు పడ్డావా? ఇండస్ట్రీ వాళ్ళతో అంటే పడ్డాను. వాళ్ళు కూడా ఏమైనా మిస్బిహేవ్ చేయడం చేశారా? పడ్డాను. ఉన్నారు. అంటే నేను నా స్టార్డమ్ ఉన్న టైంలో నన్ను ఒక 2 పర్సన్స్ అయితే అసలు ఇండస్ట్రీనే వదిలేసాయి, మేము చూసుకుంటాము, మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి, ఎప్పుడు ఏం చేస్తే. నేను కొన్ని తప్పులు చేశాను, ఎందుకంటే నేను ఒప్పుకుంటాను. ఎలాంటి తప్పులు అంటే, మా నాన్న ఆ టైంలో బాలేని టైంలో, అతని హెల్త్ కండిషన్ బాలేని టైంలో చేతిలో రూపాయి లేదు. వేరే ఇండస్ట్రీ పర్సన్స్ నాకు ఛాన్స్, నేను హెల్ప్ చేస్తాను అది ఇది అనడం వల్ల నేను తల వంచుకోవాల్సి వచ్చింది. కానీ అదే నాకు చాలా ప్రాబ్లం కూడా అయింది ఆ టైంలో. నువ్వు నాతోనే ఉండాలి, నన్ను కొట్టడము, నన్ను తిట్టడము, పర్సనల్లీ ఫోన్లో హెరాస్మెంట్ చేయడము చాలా జరిగాయి. కానీ అది బయట చెప్పుకుంటే మా అమ్మ వాళ్ళు బాధపడతారు. ఈవెన్ నా ట్రాన్స్ఫర్మేషన్ టైంలో కూడా మా అమ్మ వాళ్ళకి ఏది తెలీదు, వాళ్ళు ఎక్కడ బాధపడతారు చెప్తే. మా అమ్మ చచ్చిపోయేది నా ట్రాన్స్ఫర్మేషన్ గురించి తెలిసి. ఎందుకు వాళ్ళ పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టకూడదు. షూటింగ్ లో ఉన్నానమ్మా, నేను పలానా షూట్ లో ఉన్నాను, పలానా ఊర్లో ఉన్నాను, ఇప్పుడు మాట్లాడలేను అని కవర్ చేసుకునేదాన్ని వాళ్ళకి చెప్పకుండా. వాళ్ళు ఎవరైతే నేను ఇబ్బంది పెట్టారు ఇండస్ట్రీ వాళ్ళే, ఇండస్ట్రీలోనే ఒక మంచి పెద్ద హోదాలో ఉన్న వాళ్ళే నాతో ఉండు అని. అంటే అప్పుడు అంటే నీకు డబ్బు కావాలని చెప్పి వాళ్ళతో ఉన్నావు అంతే, దానివల్ల ఇలా
చాలా చాలా ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ అవును. బెదిరించారా లైక్? బెదిరించారు, కొట్టారు, నన్ను చేసుకున్నారు. అయ్యో. ఇండస్ట్రీలోనే లేకుండా ఆ సగం ఆ భయంతోనే ఒక 2 ఏళ్ళు నేను చాలా దూరంగా ఉన్నాను. అదే అసలు నేను ఎప్పుడో అడిగిన క్వశ్చన్ కి, అంటే ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో అడిగిన క్వశ్చన్లకి ఆన్సర్లు ఇప్పుడు ఇచ్చావు. అవును చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నావు. అవును. పోనీ ఇప్పుడు అంతా క్లియరా అంటే వాళ్ళందరితో? ఇప్పుడు నాకు ఏ లవ్ లేదు, ఏ రిలేషన్స్ లేవు, ఏ ఎఫెక్షన్స్ లేవు, ఏ పర్సనల్ అవిగేషన్స్ లేవు. నా మైండ్ లో ఉన్నదల్లా నేను బ్రతికున్నంత కాలం నా పేరెంట్స్ ని చూసుకోవాలి, వాళ్ళకి నేను తప్ప ఎవరు లేరు. నేను ఈ రోజు ఇలా ఉన్నాను, ఈ రోజు ఇట్లా ఉన్నాను అంటే మా అన్నయ్య కారణం. వాడు ఒక హీరో లాగా మా ఇంట్లో ఎంతో కష్టపడ్డాడు నా కోసం. చాలా అంటే చాలా, వాడి లైఫ్ మొత్తం కేవలం నా కోసం, మా అమ్మ కోసం సాక్రిఫైస్ చేసుకున్నాడు. బేసిక్లీ నేను ఎప్పుడు మా అన్నయ్య గురించి కానీ మా ఫ్యామిలీ గురించి నేను ఎప్పుడు చెప్పలేదు బయట. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం, తండ్రి ప్రేమ నేను ఎప్పుడు లేదు. వాడే నాకు తండ్రి అయ్యి నాకు ఎంతో ప్రేమనిచ్చి నాకు తినబెట్టి, నాకు లేకపోయినా మా తమ్ముడికి ఉండాలని చెప్పి కొత్త కొత్త బట్టలు, నాకు స్కూల్కి వెళ్ళి ఫీజు, వాడికి చేతులు ఇవన్నీ బొక్కలు పడేవి తెలుసా. స్కూల్కి వెళ్ళి సిమెంట్ పని చేసి చేతికి కాళ్ళకి, నాకు పొద్దున్నే మంచి టిఫిన్, నాకు వాడు టిఫిన్ పెట్టి వాడు తినకుండా వెళ్ళిపోయేవాడు. అది నాకు తెలిసేది కాదు ఆ వయసులో. ఈరోజు మా అన్నయ్య అనేవాడు లేకపోతే నేను అనేది లేదు. మీ అన్నయ్యకి ఇప్పుడు కోపం ఉందా నువ్వు మారేవు ఇలా అని? కోపం అంటే ఉంటది కానీ బయటపడ్డు, ఎప్పుడు బయటపడ్డు. ఇప్పుడు మంచిగుంటున్నాడా? ఉంటాడు, మంచిగానే ఉంటాడు. ఇంటికి వెళ్ళినప్పుడు అంటే ఎక్కువ నేనే మాట్లాడి ధైర్యం చేయను. ఎప్పుడు నేను ఫ్యామిలీ ఫంక్షన్స్ కి వెళ్ళాలన్నా నాకు ఒక బాధ ఉంటుంది. అందరూ చూసేవాళ్ళు ఇప్పుడు నాకు ఈ జబర్దస్త్ పేరు ఉందని అనుకుంటారు, ఈ పేరుంది, ఆ పలానా అమ్మాయి, ఆ అమ్మాయి టీవీలో చూస్తాము, ఆ వేలో వెళ్ళిపోతుంది. ఒకవేళ నాకు ఇదే లేకపోతే తను అదిరా, తను ఇదిరా, తను మారిపోయింది. మా ఇంట్లో నేను ట్రాన్స్ఫర్మ్ అయిన తర్వాత మా అమ్మని చాలా సూటిపోటి మాటలతో బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు. చాలా మా అమ్మ వాళ్ళు బాధపడకూడదు నా వల్ల. నేనున్న ప్రొఫెషన్ లో మా అమ్మ వాళ్ళు గర్వంగా ఉండాలి అనుకున్నాను. అట్లీస్ట్ సరైన చీర కట్టుకోవడానికి లేకపోతే మా అమ్మకి సొంత వాళ్ళే ఇవ్వలేని పరిస్థితుల్లో నేను అవన్నీ నా మైండ్ లో ఉండేవి. ఎలా ఎలా ఏంటి మా ఫ్యామిలీని ఎలా చూసుకోవాలని నేను కష్టపడ్డాను. నా లైఫ్ లో నేను కష్టం తప్ప నేను సుఖాన్ని చూడలేదు. కష్టపడి ఈ రోజులో మా అమ్మ వాళ్ళకి ఇక్కడ నిలబెట్టాను వాళ్ళని, వాళ్ళు ఇలా ఉండాలి అని. కాదు ఇప్పుడు అంటే ఒకవేళ కానీ జబర్దస్త్ కానీ ఫేమ్ కానీ ఇవి లేకపోతే నువ్వు ఓపెన్ అయ్యేదానివి కాదు, చెప్పేదానే కాదు, అస్సలు అయ్యేదా. అది మనసులో దాచుకుంది. ఫేమ్ ఉండడం వల్ల ఓపెన్ అయ్యే ధైర్యం వచ్చింది, అంతే కదా. అంతే. మరి ఎన్ని సంవత్సరాలు చేస్తావా చెప్పుకోవడం అంటే నేను ఆల్రెడీ సుమాగరి షోలో ఓపెన్ అయిపోయాను. క్యాష్ ఎపిసోడ్ లో మా అమ్మని తీసుకొని వెళ్ళినప్పుడు నేను ఓపెన్ అయిపోయాను, అప్పుడే చెప్పేశాను. తర్వాత నాకు పెద్ద పెద్ద షోస్ లో ఛాన్స్ వచ్చింది, నేను అవుదాం అనుకున్నా. కానీ పర్సనల్ లైఫ్ ని బయట వేయడం నాకు ఇష్టం లేదు. నాకు సెక్యూర్డ్ గా ఉండాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, వాళ్ళతో ఉండాలి. ఇంతే, నేను వేరే వేరే వాటిల్లో వెళ్ళలేను. వెళ్ళినా యాక్సెప్టెన్స్ ఉండదు, ఎక్కడికి వెళ్ళినా చీటింగ్. నన్ను లిటరల్లీ నా ఫ్రెండ్స్ బాగా చీట్ చేశారు, నమ్మిన వాళ్ళు చీట్ చేశారు, ఫ్యామిలీ చీట్ చేశారు, ఇండస్ట్రీ వాళ్ళు చీట్ చేశారు. ఏ రోజు ఒక్కళ్ళు కూడా మేమున్నాము అన్న వాళ్ళు లేరు నాకు. దాన్ని నేను అసలు బాగా తీసేసుకొని ఈ మధ్య అసలు ఉండలేకపోతున్నాను. చాలా అంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది, అస్సలు కంట్రోల్నెస్ ఉండట్లేదు. కొన్ని వాటికి అడిక్ట్ అయిపోతున్నా నేను బాగా. అవ్వట్లేదు నాకు, నేను ఇంటికి వెళ్ళాలన్నా వెళ్ళలేకపోతున్నాను, ఫ్యామిలీతో కొంచెం మనశ్శాంతిగా మాట్లాడాలన్నా మాట్లాడలేకపోతున్నాను. నా ప్రాబ్లం ఇది అని చెప్పడానికి కూడా లేదు, నన్ను చూసుకునే పర్సన్స్ లేరు. ఎవ్రీబడి వాంట్స్ మై మనీ అండ్ మై బాడీ అండ్ మై ఫేమ్, అంతే. దే డోంట్ నీడ్ ఎనీ అఫెక్షన్స్. అరే వాళ్ళకి ఒక మనసు ఉంటుంది అనేది కూడా ఎవరు లేరు. ఇప్పుడు చాలా మంది అనుకోవచ్చు, నీకేమి బయట షోస్ చేస్తున్నావు, తిరుగుతున్నావు, నీకు చాలా మంది ఫాలోయింగ్. అఫ్ కోర్స్ నాకు ఫాలోయింగ్ ఉంది, నాకు ప్రపోజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, నాకు వెంట తిరిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏ రోజు వచ్చి మనకు ఒక ముద్ద అన్నం పెట్టరే, మన ఫ్యామిలీని చూసుకోరే. సో వద్దు, ఇక ఇప్పటి వరకు పడింది చాలు. ఇప్పటి నుంచి అన్నా కొద్ది గొప్ప ఫ్యామిలీని చూసుకోవాలి. ఈ లవ్కి కానీ నేనైతే ఒక మాట అందరికీ చెప్పాలనుకుంటున్నాను, లవ్ అనేది చాలా ట్రాష్ ఈ రోజుల్లో. తెలిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రేమని మనం తీసుకొని డబ్బు పరంగా మోసపోయి మన ప్రాణాలు పోగొట్టుకొని అంత అవసరం లేదు. మంచోళ్ళు చెడ్డోళ్ళు మన కన్నా తల్లిదండ్రులే బెటర్. ఎందుకంటే కడుపులో నుంచి వచ్చిన బిడ్డని పోగొట్టుకోలేరు కదా ఎవరు. అది మన దగ్గర ఉన్నా లేకపోయినా చచ్చిపోతే పారేస్తారు వాళ్ళు, బయట వాళ్ళు ఎవరు పారేయరు. కానీ తల్లిదండ్రులే అరే నా బిడ్డ అన్న ఒక ఇదితో పారేస్తారు, బయట వాళ్ళు ఎవరు పారేరు. తెలియని ఈ టైంలో ఈ లవ్ ఎఫెక్షన్స్ కి దగ్గరైపోయి లైఫ్ ని పాడు చేసుకోవద్దు ఎవరు.
ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్ని చూస్తుంటే అది పెళ్లి చేసుకోవాలంటేనే భయం వేస్తుంది. అవును. నిన్న ఒక ఇష్యూ అయింది, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అమ్మాయి, రేపు అవును అవును అదొక ఇష్యూ. చిన్న చిన్న పిల్లల్ని ఈ రోజుల్లో వదలట్లేదు శివ, చిన్న చిన్న పిల్లల్ని కదా వదలట్లేదు. అఘోరి కూడా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా చూసావా? నాకు అసలు అదంతా దరిద్రం అంటే అంత దరిద్రం అది. రియాక్ట్ అవ్వాలి అనుకోలేదు ఇప్పుడు. నాకు అసలు ఆ టాపిక్ మీద రియాక్ట్ అవ్వాలి, నాకు అసలు అంత చిరాకు వచ్చేసింది అది చూడగా. ఇప్పుడు తను అఘోరి, ఓకే, తను ఒక విషయంలో బాగా వైరల్ అయిపోయింది, తను ఒక ట్రాన్స్ అన్నప్పుడు మరి ఒక అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోవాలి? ఇప్పుడు అఘోరి సాధువులు అంటే వాళ్ళకి జీవితంలో ఏది ఉండదు, సంసార సుఖాలు ఉండదు, భోగభాగ్యాలు ఉండవు, ఏది ఉండదు. వాళ్ళ జీవితాన్ని దేవుడికి అంకితం చేసుకున్న వాళ్ళని అఘోరీలు అంటారు. ఈవిడేం అఘోరియో నాకు తెలియదు, కానీ కారులో తిరుగుతుంది, ఫోన్లు మాట్లాడుతుంది, బూతులు తిడుతుంది, సిగరెట్లు తాగుతుంది, అన్ని ఉంటుంది. మళ్ళీ ఆడదాన్ని పెళ్లి చేసుకోవడం ఎంత దరిద్రం అంటే, ఎంత సిగ్గుచేటు అంటే అంత సిగ్గుచేటు అది. సో దాని మీద అసలు నాకు మాట్లాడాలన్న థాటే లేదు, ఆ టాపిక్ వినాలన్నా కూడా అసహ్యంగా ఉంది. ఇప్పుడు అమ్మాయి లైఫ్ స్పాయిల్ కదా. ఆ అమ్మాయి ఏం చూసి లవ్ చేసిందో తెలియదు నాకు. అది తన లైఫ్ స్పాయిల్ అంటే ఏమో వాళ్ళకి ఏమి ఉన్నాయో మరి, అంతే. నార్మల్ నీ ప్రాబ్లమ్స్ ఎవరితో షేర్ చేసుకుంటా ఉంటావు? నేను అసలు ఎవరితో షేర్ చేసుకోను, ఎప్పుడు ప్రాబ్లమ్స్ అనేది షేర్ చేసుకునే పర్సన్సే లేరు నాకు. అన్నయ్య ఎప్పుడు నా పర్సనల్ ప్రాబ్లం అనేది నా ఫ్యామిలీ దాకా వెళ్ళనివ్వను నేను. వాళ్ళ ప్రాబ్లమ్స్ నేను తెలుసుకుని వాళ్ళకి నేను తోడుగా ఉంటాను, కానీ నేను ఈ విషయంలో బాధపడుతున్నాను అని వాళ్ళ దాకా వెళ్ళనివ్వను. అది మరి ఇప్పుడు ప్రాబ్లమ్స్ పక్క వాళ్ళకి షేర్ చేసుకోకపోతే కష్టం కదా, అంటే చూసేవాళ్ళు లేకపోతే ఇబ్బంది కదా. కష్టమే, అంతదాకా ఎందుకు. రీసెంట్లీ నాకు సర్జరీ టైంలో, ఐ మీన్ నేను ఒక సర్జరీ అయింది నాకు రీసెంట్లీ, అంటే నడుముకి సైడ్ నార్మల్గా నాకు ఒక సర్జరీ అయింది. ఆ సర్జరీ టైంలో నన్ను చూసుకునే వాళ్ళే లేరు, ట్రాన్స్ కమ్యూనిటీస్లో రమ్య గారు అని ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ చాలా మంచి పర్సన్. ఆవిడ వచ్చి ఆ రోజు నాతో ఉండి నన్ను తీసుకువెళ్ళిన తర్వాత, నాకు బెస్ట్ ఫ్రెండ్ సైదుల్ రెడ్డి, తను ఒక 10 years నుంచి ఫ్రెండ్, సైదుల్ రెడ్డి అని, నా ఇంట్లోనే ఉంటాడు అనమాట. ఇప్పుడు ఈ హైదరాబాద్ లో తను నేను కలిసి ఉంటాము. తనకి నాకు కూడా చిన్న చిన్న క్లాషెస్ రావడము, అప్పటి నుంచి నన్ను ఎవరు పట్టించుకోలేదన్నమాట. ఆ రమ్య గారు అనే ఆవిడే నన్ను చూసుకున్నారు, 1 day వచ్చి చూసుకున్నారు. సర్జరీ అయిన తర్వాత ఇంట్లో డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. నా అనుకున్న వాళ్ళు ఎవరు లేరు ఆ టైంలో, అట్లీస్ట్ నన్ను చూడటానికి వచ్చి నాకు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. ఎలా ఉంది అని ఎప్పుడు లేదు, ఎవరు లేరు. బెస్ట్ ఫ్రెండ్ జబర్దస్త్లో నాకు ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్స్ కూడా లేదా? ఉన్నారు, లేరని చెప్ప. నాకు ఇప్పుడైతే, ఒకప్పుడు చెప్పాను, నాకు ఇప్పుడైతే నాకు ది బెస్ట్ ఎవరంటే నూకరాజ్ గాడు, ఇమాన్యుయల్, వాళ్ళిద్దరే నాకు ఇప్పుడు. అంటే నేను నా ప్రాబ్లమ్స్ ఏం షేర్ చేసుకోను, అరే నాకు 10,000 కావాలి, ఒక 20,000 కావాలంటే టక్కుని కొడతాడు ఇమాన్యుయల్ కానీ నూకరాజ్ కానీ. నాకు ఇంకా చాలా అంటే చాలా ఫ్రెండ్స్, ఇంకా నన్ను అక్క అని పిలుస్తారు, తిట్టుకోవడము, చాలా ఎక్కువ రెగ్యులర్ షోస్ చేస్తూ ఉండడము. నేను ఇప్పుడు నూకరాజ్ టీమ్ లోనే చేస్తున్నా కదా, నాకు ది బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు. అది తన్మయి ఇన్స్టాలో ఎక్కువ రీల్స్ చేయడానికి రీజన్ ఏంటి, ఏమైనా ఉందా? ప్రొఫైల్ పెంచుకోవడానికి? అంటే ఇంతకు ముందు చేసిన రీల్స్ లో బాగా ఫాలోవర్స్ పెరిగారు. సడన్లీ నేను ఆపేసాను ఇన్స్టాగ్రామ్ రీల్స్. నాన్న చనిపోయిన తర్వాత ఎక్కువ పెట్టలేదు నేను, అసలు ఏం లేదు. అంటే బిఫోర్ నుంచే తక్కువ ఉండేవి. ఇంక ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇన్స్టా ప్రొఫైల్ పెంచుకోవాలి, నేను ఇంకా పబ్లిక్ లో ఉండాలి అనుకుని నేను అందుకే చేస్తున్నాను. నువ్వు ఇంట్రోవర్టా? అంటే కొంచెం అలానే ఇంట్రోవర్ట్, కొత్త వాళ్ళతో మాట్లాడి ఇబ్బంది పడ్డం. చాలా ఇంట్రోవర్ట్ నేను, ఇందాక కొంచెం చెప్పను నేను చాలా ఇంట్రోవర్ట్. ఇప్పుడు అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసేసరికి చాలా ఇంట్రోవర్ట్ నేను. అవును, కొత్త వాళ్ళతో మాట్లాడాలన్నా భయము. మరి స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఏంటంటే, నాకు వాళ్ళు డబ్బులు ఇచ్చి పిలుస్తున్నారు, నేను స్టేజ్ ఎక్కగానే తన్మయ్ అని వాళ్ళు కేకలు. ఆ టైంలో ఆ మూడ్ స్వింగ్స్ వేరుంటాయి. ప్లస్ నాకు నేను తీసుకున్న డబ్బులకి నేను న్యాయం చేయాలి. నన్ను తిట్టినా నేను తీసుకోను, నన్ను పొగిడినా తీసుకోను, నన్ను ఏది వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుని నేను తీసుకోను. బట్ ఐ విల్ గివ్ ద గుడ్ ఎంటర్టైన్మెంట్, అంతే. అంతే, డబ్బులు ఇస్తున్నారు, మనం ఎంటర్టైన్ చేయాలి, అంతే. అంతే. ఈ ఫియర్ అన్ని తీసేస్తాం. ఫియర్ అనేది నాకు కెమెరా ఫియర్ లేదు, స్టేజ్ ఫియర్ లేదు. కాకపోతే సమ్ ర్యాండమ్ పర్సన్స్ వస్తే నాకు తెలియక మళ్ళీ నేను ఎక్కడ దగ్గర అవుతానా వాళ్ళ మాటలకి, అప్పటి నుంచి నేను చాలా
మొత్తానికి తీసేసుకున్నాను. అందుకే ఎక్కువ మాట్లాడలేను. కాదు, ఇప్పుడు జాబ్ బాగానే చదువుకుంటావు, టాపర్ అని చెప్పవు, అన్ని చేసావు, మరి జాబులు ట్రై చేయడం అలాంటివి ఏం చేయలే? అంటే నాకు తెలియని వయసులో నాకు ఇండస్ట్రీ ఛాన్స్ వచ్చింది. ఇండస్ట్రీలోకి ఒకసారి వస్తే బయటికి వెళ్ళడం కష్టం అంటారు. చెప్పాను కదా నీకు స్టార్టింగ్ లోనే, ఇది ఒక అడిక్షన్ అని. రెడ్ కార్పెట్, నేను చిన్నప్పుడు పైన హెలికాప్టర్ వెళ్తుంటేనే 10 బజార్లు పరిగెత్తేదాన్ని, అది చూడాలి 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 అని. ఈ స్టేటస్ రావడం వల్ల నేను మళ్ళీ ఎన్నోసార్లు ఫ్లైట్ జర్నీస్ చేశాను. హెలికాప్టర్ ఎక్కలేదు, ఉంటాయి కదా, అంటే ఎక్కలేదు. బట్ తర్వాత మన ఆ టైంలో ఎవరైనా పొలిటికల్ ఎమ్మెల్యే గారు లేకపోతే అక్కడ సర్పంచెస్ వాళ్ళు వస్తే జనాలు అందరూ పోగైపోతారు, వాళ్ళని చూడటం కోసం ఎగబడేవాళ్ళని. అదే నాకు ఇండస్ట్రీలో ఛాన్స్ రావడం వల్ల నేను బయటకు వెళ్తే నా కోసం ఎగబడుతున్నారు. దట్స్ ఐఎమ్ సో బ్లెస్డ్ బికాస్ ఆఫ్ మల్లెమాల టీవీ అండ్ జబర్దస్త్. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు బ్లెస్డ్ ఆఫ్ కోర్స్ ఇలాంటి విషయంలో, ఆఫ్ కోర్స్. దాని వల్ల బట్ కాకపోతే ఇది ఎంతకాలం ఉంటుంది ఏంటి అనేది మాత్రం చెప్పలేము. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలంటారు. కాబట్టి నేను ఈ లైమ్ లైట్ లో ఉన్నప్పుడే నేను ఒక ఇల్లు కట్టుకోవాలి. దీపంలో ఉన్నప్పుడు మిగతా వాళ్ళు ఇల్లు అన్ని చక్కబెట్టావు, అందరికి చక్కబెట్టి నా దీపాన్ని ఆపుకుంటున్నాం. అదే ఇప్పుడు ఇల్లు గుంటూరులో ఇల్లు అవన్నీ కట్టుకున్నాం కాబట్టి ఓకే. హైదరాబాద్ కొనుక్కోవా? హైదరాబాద్ లో అంటే చాలా ఫ్యామిలీ బర్డెన్స్ ఉన్నాయి ఇప్పుడు. అవన్నీ క్లియర్ అయిన తర్వాత ప్లాన్ చేసుకుంటాను. పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు 2 మా అన్నయ్యకి. వాళ్ళకి మంచి ఒక బాబు ఉన్నాడు, వాళ్ళకి మంచి స్టడీ ఇవ్వాలి. అది మా అన్నయ్య రోజుకు పని చేసుకొని వచ్చిన వాడికి 600-700 వస్తాయి, వాళ్ళకి ఇంట్లో తినడానికి సరిపోతుంది. అది కానీ మా అమ్మని బాగా చూసుకుంటాడు, నన్ను బాగా చూసుకుంటాడు, ఇంట్లో ఏదున్నా మా అన్నయ్యే వెళ్తాడు. అది సో నేనేమో ఇలా అందరినీ చూసుకుంటుంటాను. నేను నువ్వు చూసుకో, అంతే కదా. ఈ జాబుల గురించి దీని గురించి నేను అడిగాను కదా ఇందాక. ఇది రీజన్ ఏంటంటే లైక్ అంటే ఈ షూటింగ్లు జరుగుతున్నప్పుడు కూడా ఇది కష్టపడుతూ కూడా మళ్ళీ వెళ్ళి నువ్వు చదువుకునేదానివని నేను విన్నా. అవును. అందుకు అంటే వర్క్ చేసావు, మళ్ళీ చదువుకున్నావు కదా, అంత చదువుకున్నావు కదా, మరి ఏదైనా జాబ్ వాటికి అని చెప్పి నేను అంటే నాకు జబర్దస్త్ ఛాన్స్ వచ్చిన టైంలో నేను MBA చేస్తున్నాను ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఫ్రెషర్స్ పార్టీకే వీళ్ళు గెస్ట్ గా వచ్చారు. సో నేను ఎప్పుడైతే ఫస్ట్ స్టేజ్ ఎక్కి నాది స్కిట్ టెలికాస్ట్ నాకు మంచి పేరు వచ్చేసింది. నేను అలా జబర్దస్త్ చేస్తూ చదువుకునేదాన్ని, ఈవెంట్లు చేసి ఆ డబ్బులన్నీ నేను కాలేజ్ ఫీజు కట్టుకొని MBA కంప్లీట్ చేశాను అనమాట. అంటే MBA కంప్లీట్ చేయలేదు, లాస్ట్ సెమ్ కి నేను ఎగ్జామ్ రాయలేదు. లాస్ట్ సెమ్ కి అప్పుడు పేరెంట్స్ కి హెల్త్ బాగాలేక ఎక్కువ స్ట్రెస్ అయిపోయేదాన్ని. ఇక్కడ ఈ గుంటూరు వస్తే, నేను పుట్టి పెరిగిందంతా గుంటూరు, నా స్టడీస్ అంతా గుంటూరు. సెయింట్ మేరీస్ కాలేజ్ లో చదువుకున్నా MBA. అక్కడ కాలేజ్ కి వెళ్ళడము, ఈ షూటింగ్స్ ఉన్నప్పుడు షూట్ చేసుకోవడము, రావడం. నేను CPT కూడా అయ్యాను, అట్లీస్ట్ డాక్టరేట్ అవ్వలేకపోయాను, CA చదవాలి అన్న ఆశతో CPT ఫస్ట్ అటెంప్ట్ IPCC క్వాలిఫైడ్ అయ్యాను. నేను 194, నాకు 200కి CA చేద్దామని 194 మార్క్స్ నాకు. మరి ఎందుకు అంత తెలియదు? కాకపోతే ఆర్టికల్షిప్ ఫీజు అనేది ఉంటుంది మధ్యలో. ఆ టైంలో ఆ ఫీజు కట్టే స్తోమత మా ఇంట్లో వాళ్ళకి. అప్పుడు నాకు 18,500. అది లేదు ఆ టైంలో, 18,500. అది ఆర్టికల్షిప్ ఫీజు అని ఉంటుంది, బయట ఆడిట్ కి ఉంటుంది, మళ్ళీ మనం చదువుకోవాలి అంటే. ఆ టైంలో ఏంటంటే 24 సబ్జెక్ట్స్, ఒకటి ఫెయిల్ అయినా మళ్ళీ మొత్తం రాయాలి, ఒక్కటి ఫెయిల్ అయినా మొత్తం రాయాలి. ఎక్కువ స్ట్రెస్ అయిపోతానేమో అని భయపడి నేను స్టడీస్ ఆపేసుకున్నాను. ఇంకా ఆ టైంలో మా నాన్న ఎక్కువ డ్రింక్ చేయడం, మా అమ్మని కుట్టడం, ఫ్యామిలీని సరిగా చూసుకోకపోవడం, ఇవి ఎక్కువ అయిపోవడం వల్ల ఈ షూటింగ్స్, ఈ కమర్షియల్ మీదనే ఉన్నాను. కాస్త రావడం, ఫ్యామిలీని చూసుకోవడం, వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉన్నాను అంతే. ఇప్పుడు ఎన్ని ఈవెంట్ వస్తాయి నార్మల్గా? మంత్లీ ఎంత లేదనుకున్నా ఒక 10 ఈవెంట్స్ ఎక్కడికి పోవు. ఒక సుమారు 2 లక్షలు 3 లక్షలు సంపాదిస్తావు. సీజన్ ని బట్టి వచ్చేటప్పుడు వస్తుంది, లేనప్పుడు అసలు ఏమీ ఉండదు. జబర్దస్త్ నుంచి ఎంత వస్తుంది? జబర్దస్త్ నుంచి అంటే నేను చెప్పలేను. జబర్దస్త్ అనేది నాకు లైఫ్ ఇచ్చింది అబ్బా. డబ్బు గురించి అయితే చేయను నేను జబర్దస్త్ అనేది. కాకపోతే నన్ను ఇబ్బంది లేకుండా నాకు నూకరాజు తనకు వచ్చే దాంట్లో కొంత నాకు ఇస్తారు అంతే. ఫ్రీగా కూడా చేస్తారు. ఫ్రీగా అంటే సీనియారిటీ బేస్ అనేది కూడా ఉంటుంది కదా. ఫ్రీగా అనేది ఏముండదు. జబర్దస్త్ చాలా మందికి లైఫ్ ఇచ్చింది. సో అందులో నేను కూడా ఒకదాన్ని. వాళ్ళకి ఇచ్చేది కొంత అయితే అందులో కొంత నాకు.
ఓకే. టీమ్ లీడర్ కి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది బడ్జెట్, ఇంత బడ్జెట్స్ అని. ఆ బడ్జెట్ లో నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావు, నువ్వే టీమ్ లీడర్ ట్రై చేయాల్సిందిగా. అబ్బో లేడీ గెటప్స్ అందరికీ కలిపి ఒక టీమ్ లీడర్ కూడా ఇస్తానని అన్నారు. మరి కాకపోతే ఇంకా అది అప్పుడు అంత వర్కౌట్ అవ్వలేదు. ఓకే. అంటే లేడీ గెటప్స్ ఎందుకు, నువ్వు అబ్బాయిని తీసుకుని వచ్చి నువ్వే ట్రై అంటే చేసి. చేయొచ్చు, బట్ కాకపోతే ఆ స్ట్రెస్ మనం తీసుకోలేం. చాలా కష్టం అండి బాబు టీమ్ లీడర్ చేయడం అంటే, అంత ఆషమాషి కాదు. నేను చూస్తూ ఉంటాను కదా, వాళ్ళు చాలా స్ట్రగుల్ అయిపోతూ ఉంటారు. టెన్షన్స్, స్కిట్ లైన్ ఓకే అయ్యేంత వరకు టెన్షన్, స్టేజ్ మీద షూట్ అయ్యేంత వరకు టెన్షన్, వాళ్ళు జడ్జిమెంట్ ఏమిస్తారో టెన్షన్, మార్కులు ఏమొస్తుందో టెన్షన్. వన్స్ అది అయిపోయిన తర్వాత ఒక గంట రిలాక్స్ అయిపోతారు. చాలా మెంటల్ టెన్షన్స్ ఉంటుంది. చూశాను కదా, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. తన్మయ గోల్ ఏంటి? నా గోల్ అయితే ఏం లేదు ప్రస్తుతానికి. మా అన్నయ్య పిల్లలు వాళ్ళు మంచిగా చదువుకొని, నేను ఉన్నా లేకపోయినా మా అన్నయ్య, వదిన, పిల్లలు, అమ్మ, నేను లేకపోయినా వాళ్ళు గర్వంగా బతకాలి. వాళ్ళు ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళు ఉండాలి. అది ఈవెన్ నేను చచ్చిపోయినా, ఈవెన్ మనం ఎన్నో జర్నీస్ చేస్తుండే, ఏ రోజు ఏ టైం ఏమవుతుందో తెలీదు. ఈ ఫేము, ఈ అందము, ఈ పబ్లిసిటీ ఎక్కువ కాలం కూడా ఉండదు మనకి. ఎప్పుడు కొంతవరకు మాత్రమే. కానీ వాళ్ళు మంచి చదువులు చదువుకొని, మా అన్నయ్యని, వదిన్ని వాళ్ళు బాగా చూసుకొని, మా అమ్మ వాళ్ళు బాగుంటే నాకు ఇంక అంతకన్నా ఇంకేమీ వద్దు. బెట్టింగ్ యాప్స్ వచ్చాయా నీవు? వచ్చాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వచ్చాయి. చేయలేదా? నేను చేయలేదు. జబర్దస్త్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలా బెట్టింగ్ యాప్స్ మీద ప్రమోట్ చేసే వాళ్ళ మీద నీ ఒపీనియన్ ఏంటి? తిన్నది అరక్క బెట్టింగ్ యాప్స్ చేస్తూ ఉన్నారు. ఎంతమంది లైఫ్లు పోయాయి. ఆ టయాన్ని మనకి ఏదో డబ్బు వస్తుందని చూసుకొని ఆ డబ్బుతో మనం ఎన్ని రోజులు తింటామండి? ఇప్పుడు వాళ్ళు ఇచ్చే 1 లక్ష 2 లక్షలు లేదా ఒక 5 లక్షలు ఇస్తారు, 10 లక్షలు ఇస్తారు. ఆ తీసుకుంటే ఒక నెల ఉంటుందా? తింటే పోతుంది కదా. ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి, ఎంతో మంది కుటుంబాలు ఏడుస్తున్నారు ఈ రోజుల్లో. అలాంటిది చేయడం కన్నా అడక్క తినడం బెటర్. కాదు, ఇప్పుడు ఇష్యూ అయితే రేజ్ అయింది కాబట్టి ఇలా ఉన్నాం. కానీ ఒకవేళ ముందు చాలా మంది పెద్ద హీరోలు చేశారు కదా అని చెప్పి మనం కూడా చేసి నేనున్నాను, నాకు వచ్చింది. నాకు 5 లక్షలు ఇస్తానన్నారు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే. బెట్టింగ్ యాప్స్ లో ప్రమోట్ చేస్తే 5 లక్షలు ఇస్తానన్నారు. కానీ నేను అస్సలు ఒప్పుకోలేదు. నేను ముందే ఆలోచించాను ఇలాంటివి. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల మనకి 5 లక్షలు వస్తుంది. ఇప్పుడు డబ్బుకి కకృతి పడి చేస్తే వాళ్ళ ప్రాణాలకి మనం తీసిన వాళ్ళం అవుతాము లిటరల్లీ. నేనైతే అదే ఫీల్ అవుతాను. ఇప్పుడు ఎంత పెద్ద హీరోలు కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, మా జబర్దస్త్ ఆర్టిస్టులు కావచ్చు, వాళ్ళు డబ్బు కోసం ప్రమోట్ చేస్తే వాళ్ళంత దరిద్రులు ఇంకొకళ్ళు ఉండరు. ఇదైతే చెప్తా కన్ఫర్మ్ గా. సో అందుకే నాకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాలి. ఎందుకండి ఇప్పుడు నేను డబ్బు సంపాదించడం చాలా ఈజీ. కుక్కని కొడితే డబ్బులు వస్తాయి, తప్పుడు పని చేస్తే డబ్బులు వస్తాయి. నాకున్న ఫేమ్ కి ఎంతో మంది నన్ను అడుగుతారు, నేను చేసుకొని సంపాదించుకోగలను కదా, ఈ బెట్టింగ్ యాప్సే ప్రమోట్ చేయాలా? లేదు కదా. నాకు మంచిగా షూటింగ్ తరపున వస్తుంది, ఈవెంట్లు వస్తుంది. వచ్చిన దాంట్లోనే నేను నా ఫ్యామిలీని చూసుకుంటూ నేను బ్రతుకుతున్నాను. చాలా అనిపించింది. ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నావు ఆడియన్స్ కి? చాలా గ్యాప్ వచ్చింది అంటే ఆడియన్స్ అందరికీ నేను ఒక చిన్న రిక్వెస్ట్. మేబీ నేను అంత పెద్దదాన్ని కాదు, ఏదో నాకున్న దాంట్లో నేను ఒక మంచి ఫేమ్ సంపాదించుకున్నాను, ఫ్యామిలీ కోసం ఉంటున్నాను. నేను ఒకవేళ చేంజ్ అయిన అమ్మాయినే కావచ్చు, దాన్ని తప్పు విధంగా తీసుకొని ప్రతి ఒక్కరిని వేలెత్తి చూపొద్దు. ఎప్పుడు ఎవరిని వేలెత్తి చూపకూడదు. సో ఇప్పుడు మనం ఒకటి ఇలా చూపించాము అంటే 4 మన వైపు చూపిస్తుంది. చాలా మంది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ వీడియోలు చూసినా, బయట వీడియోలు చూసినా, మనము రోడ్లు ఎక్కినా, ఏం చేసినా మన ఫ్యామిలీ కోసమే నేను చేసేది. నేను డాన్స్ చేసినా, తిన్నా, తినకపోయినా, పడుకున్నా, ఏం చేసినా నా ఫ్యామిలీ కోసమే నేను కష్టపడతాను. ఒకళ్ళ పొట్టకొట్టి నేను సంపాదించట్లేదు. వీలైతే సపోర్ట్ చేయండి. నేను ఇంతకుముందు షోస్లో కూడా ఒకటే, వీళ్ళు ఇది, వీళ్ళు అది, వీళ్ళు వీళ్ళు ఇలాంటివి వద్దు. బికాస్ మేము కూడా మనుషులే. ఒక ఇప్పుడు నేను ఇలా అయినా కూడా కొన్ని కోట్ల మందికి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాను, చాలా మందికి ఎంటర్టైన్మెంట్ అవుతున్నాను. సో వీళ్ళుంటే సపోర్ట్ చేయాలి. ఇప్పుడు చాలా మంది ఏంటి, ఈ బెట్టింగ్ యాప్స్ కావచ్చు, బయట ఇన్స్టాగ్రామ్లో ఉన్న చెత్త గురించి మాట్లాడుకుంటారు. రీసెంట్గా ఆ పచ్చడి లేదా ఆవిడని ఫేమస్ చేశారు. బయట తినడానికి తిండి లేని వాళ్ళు, తల్లిదండ్రుల్ని పిల్లలు వదిలేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటే చాలా మంచిది. మన గురించి మాట్లాడుకునే బదులు ఒకళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడకూడదు తప్పుగా. వాళ్ళ గురించి మాట్లాడదు, మనం ఏంటనే తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. నేను చాలా పర్సనల్లీ ఫేస్ చేశాను శివ. బయట ఎన్నో మాటలు, ఎన్నో అవమానాలు. అందుకే అవన్నీ తీసుకోలేక పబ్లిక్కి కూడా నేను ఒకటే, వీలుంటే సపోర్టివ్గా ఉండాలి. లేకపోతే అసలు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఒకళ్ళ గురించి తప్పుగా మాట్లాడొద్దు. ఎస్పెషల్లీ జెండర్ డిఫరెన్స్ అనేది ఎప్పుడు చూపించొద్దు. అది
కానీ అవి అలా జరుగుతూనే ఉంటాయి కదా. జరుగుతూనే ఉంటాయి. సగం ఏంటంటే ఎవరో కొంతమంది చేసే, ఇందులో బయట వాళ్ళని అనడానికి కూడా లేదు. ఈ ట్రాన్స్ కమ్యూనిటీస్ లోనే కొంతమంది వెధవలు ఉన్నారు. వాళ్ళు డబ్బు కోసం చేసే అక్రమాలు కావచ్చు, వాటి వల్ల మిగతా వాళ్ళందరికీ చెడ్డ పేరు వచ్చేస్తుంది. మీకు తెలుసా ఈ ట్రాన్స్ లోనే ఇన్స్టాలోని కొన్ని సపరేట్ వీడియోస్ చేస్తున్నారు ఈ మధ్య, చాలా ఎక్కువ అయిపోయింది ఫేమస్ అవ్వడం కోసం. మన వాళ్ళు కూడా అలానే ఉన్నారు. ఇప్పుడు ఒక రీల్ ఒక అబ్బాయి ఒక అమ్మాయిలా చేస్తుంటే చండాలమైన కామెంట్స్, అది ఇది అని కామెంట్స్. వాళ్ళు ఏంటి ఫేమ్ కోసం వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి, అందరూ ఇదే అయిపోవాలి అని. ఈ ట్రాన్స్ కమ్యూనిటీస్ లో ఉన్న వాళ్ళు కలెక్టర్లు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, పోలీస్ జాబ్స్ ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు. మీకు తెలుసా, నేను గుంటూరులో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది. ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే నాది కాదు, నేను ప్రతి నెల ఒక 30,000 రూపీస్ పంపిస్తూ ఉంటాను. మా నాన్న చనిపోయిన దగ్గర నుంచి ఎవ్రీ మంత్ నా పేరు మీద నుంచి ఇంత అని అమౌంట్ వెళ్తుంది. బయట పిల్లలు వదిలేసిన పేరెంట్స్ ఉంటారు కదా, అదే కొడుకులు కూతురు వదిలేసిన తల్లిదండ్రులు అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేయిస్తూ ఉంటా. నాకు వచ్చే దాంట్లో నేను చేసుకుంటున్నది అది. సో దాంట్లో నాకు ఇంకా చాలా సాటిస్ఫాక్షన్ ఉంది, హ్యాపీనెస్ ఉంది. నేను అందుకే నేను ఏం చేసినా మనకి బయట నుంచి కొంత వస్తుంది, కొంత అటు వెళ్ళిపోతుంది, కొంత ఫ్యామిలీకి ఉంది. సో ఈ లైఫ్ చాలా అనిపించేసింది. లేనిపోని వాటికి దగ్గర అయిపోయి, లేనిపోని వాటికి వెళ్ళిపోయి మన లైఫ్ని మనం పాడు చేసుకోవద్దు అనిపించింది. తన్మయ్ ఈ వాయిస్ ఎలా, తన్మయ్ నార్మల్ నాకు ఎప్పుడు డౌట్, వాయిస్ ఎలా మారుతుంది అంటే ఇప్పుడు నా వాయిస్ ఎలా వస్తుంది? అదే అమ్మాయిలాగా ఉంది, ఎలా అది? మీకు నా చిన్నప్పటి ఫొటోస్ ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ ఉంది, అందులో చూడండి. నేను చిన్నప్పుడు ఇంకెంత బాగుండేదాన్నో. నాకు చిన్నప్పటి వాయిస్ చేంజ్ అవ్వడానికి అయితే అవ్వదు. చిన్నప్పటి నుంచి నేను అమ్మాయి కన్నా అందంగా ఉండేదాన్ని చిన్నప్పుడు. నాకు డౌట్ అంటే లైక్ ఇన్స్టాలో కూడా వెంటనే వాయిస్ టప్ టప్ మోడ్యులేషన్ చేస్తారు, లైక్ అసలు ఇంకా అంతేనా ఉండిపోద్దా వాయిస్ అలాగా? నాకు ఇంకా బై బర్త్ నుంచి వచ్చింది కదా, నాకు చిన్నప్పటి నుంచి ఇట్లానే ఉండేది. నాకు ఎప్పుడు హార్ష్ గా ఉండేది కాదు, అలా వచ్చేది కాదు. నేను పూర్తిగా అమ్మాయిలా ఉండాలి, మా అమ్మకి అన్ని చేసి పెట్టాలి, ఎంతో ఆశలు ఉండేవి. కానీ మా అమ్మ నన్ను చాలా కొట్టేది చిన్నప్పుడు. ఇలా ఏం చేసేదాన్ని అంటే ఇంట్లో మా అమ్మ చీరలు కట్టుకునేదాన్ని, నేను టవల్ తో జల్లేసుకునేదాన్ని, బొట్టు పెట్టుకునేదాన్ని. చేస్తున్నారు అది చిన్నప్పుడు. అది మళ్ళీ మనకు తెలిసిపోతుందా ఆటోమేటిక్ గా? ఒక వయసు వచ్చిన తర్వాత ఆటోమేటిక్లీ హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్డ్ అవుతూ ఉండడం తెలిసిపోతూ ఉంటుంది మనకి. అప్పట్లోని జబర్దస్త్ లో అబ్బాయిలంటే ఆఫర్ ఉండేదా, అమ్మాయిలంటే ఉండేది కదా? లేడీ గెటప్ కి ఆఫర్ ఉండేది, ఒక అబ్బాయి అమ్మాయిగా చేస్తేనే ఉండేది. అప్పట్లో నితిన్ భరత్ ఉన్నప్పుడు చాలా సిన్సియారిటీ ఉండేది. చాలా మంది, చంద్రన్న కావచ్చు, అందరూ అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి నానక్రామ కూడా, ఎంత అప్పుడు చాలా బాగుండేది. ఎంటర్టైన్మెంట్ కావచ్చు, అంత బాగుండేది. ఇప్పుడు ఏంటంటే చాలా మార్పులు చేర్పులు జరగడం వల్ల ఇంకా అట్లా తగ్గింది, బాగా తగ్గిపోయింది కదా. కామెడీ తక్కువ అయింది అని చెప్పి, అంటే ఒకటి డౌన్ అవుతుందంటే ఇంకొక షో రైజ్ అవుతుంది. ఇప్పుడు జబర్దస్త్ కొంచెం డౌన్ లో అనిపించింది, శ్రీదేవి డ్రామా కంపెనీ మంచి హైప్ లో మంచిది. థ్యాంక్ యూ తన్మయ్, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అంటే చాలా సంవత్సరాల తర్వాత నేను అడగంగానే నాకు ఇంటర్వ్యూ ఇచ్చి మాట్లాడినందుకు, మంచి షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. బికాస్ ఆఫ్ యూ శివ, బికాస్ నాకు పర్సనలీ కూడా మీ గురించి బాగా తెలుసు. ఈ చాలా మంది నాకు ఎందుకో ఎప్పుడు ఎవరికి ఇవ్వాలనిపించలేదు. నేను ఇస్తే చాలా బోల్డ్ గా ఇవ్వాలని అనుకున్నా, కానీ నేను నీతో నార్మల్ గానే నీకు ఇవ్వాలనిపించింది అంతే. అంటే 6 years కదా, మళ్ళీ ఇంటర్వ్యూ ఏమి ఇస్తావులే, జస్ట్ ట్రై చేసా. తన్మయ్ ఇంటర్వ్యూ ఓకే అంటే ఓకే అనడం నాకు హ్యాపీ అనిపించింది. అండ్ ఇండస్ట్రీలో ఏదైతే నీ జర్నీ ఉందో మంచి సంపాదించుకొని మంచి సక్సెస్ అయ్యి మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తాను. ఇన్ని క్వశ్చన్స్ అడిగాను, నేను ఒక క్వశ్చన్ అడగొచ్చా? ఏంటి? నీకు పెళ్ళైందంట, నిజమేనా? ఎవరు? నాకా? నిజం చెప్పు. నాకు 2-3 పిల్లలు ఉన్నారు, 2-3 పెళ్ళిళ్ళు అయ్యాయి. అవునా? అంటే నేను విన్నానులే బయట, ఆల్రెడీ నువ్వెవరినో ఒక అమ్మాయిని లవ్ చేసి ఆ అమ్మాయి అది మన ప్రోమోదా ఏంటి? ఏ ప్రోమో? మంచి మనోజు అనేది దాని గురించి నేను అదేం చూడలే. నాకు పర్సనల్లీ తెలిసి నేను నిన్ను అడిగాను. నాకు పిల్ల? ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి మీ ఫ్యామిలీకి చాలా గొడవలు అయినాయి అని విన్నాను.
ఏ లేదు ఛీ. నిజం ఏ చెప్పాలి. ఏ అంటే మీరు మమ్మల్ని చాలా మా పర్సనల్ లైఫ్ క్వశ్చన్స్ అడగచ్చు, మేము మిమ్మల్ని అడగకూడదు. లేదు ఇవి అలాంటివి ఏం లేదు అసలు. నాకు పెళ్లి ఒకసారి కూడా అవ్వలే. మరి అయితే బాగుంది నీ అనిపిస్తుంది నాకు పెళ్ళి కూడా. ఎప్పుడు? నన్ను అమ్మాయి దిగుతుందా? నువ్వేమనుకున్నట్టు ఒకటి చెప్తున్నా, ఇన్ని క్వశ్చన్స్ నన్ను అడిగావు కదా, నీ పర్సనల్ గా కూడా నాకు తెలుసు కదా. అడిగి 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 వద్దులే. నీకేం తక్కువ శివ? అంతే అంటారా? మరి థ్యాంక్ యూ. నీకంటూ చాలా మంది ఉంటారు. నువ్వు ఓకే అని నేనే నీకు ప్రపోజ్ చేస్తాను. అమ్మా నిజంగా సిగ్గేస్తుందా? ఎందుకు సిగ్గు? నీకేం తక్కువ? మంచిగా బిగ్ బాస్ లో బాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చావు, ఇలా ఇంటర్వ్యూస్ లో మమ్మల్ని సావగొడుతూ ఉంటావు. కాదు కదా, బిగ్ బాస్ ఏమైంది అప్పుడప్పుడు మధ్యలో నీ పేర్లు వచ్చేది ఏమైంది అది? అవును అంటే పింకీ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ నేనే కదా అనుకున్నారు. ఫైనల్ గా లాస్ట్ సీజన్ లో కూడా ఫైనలైజ్ అయ్యింది. బట్ నాన్నది కొంచెం ఇబ్బంది అవడం వల్ల, ప్లస్ బిగ్ బాస్ టీం వాళ్ళు కూడా ఉంటుంది కదా, వాళ్ళందరినీ ఇంతమందిని సెలెక్ట్ చేసి ఇంతమందిని తీసుకోవాలి అని, ఇంకా అట్లా అయిపోయింది. 3 seasons వరకు నా పేరు నడిచింది బాగా. నెక్స్ట్ తన్మయ్ 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 అని. ఈసారి వెళ్తావా? ఈ ఆఫర్ వస్తే వెళ్తా, పక్క వెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తెలిసి తెలియక ఏదన్నా నేను తప్పుగా మాట్లాడుంటే ఆడియన్స్ కూడా తప్పుగా తీసుకోకండి. అండ్ నా పర్సనల్ లైఫ్ ఎందుకో శివానితో కొంచెం షేర్ చేసుకోవాలనిపించింది, సో అందుకే ఐల్ బీ హియర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నీకు కూడా తొందరలో పెళ్ళైపోవాలని కోరుకుంటూ ఉంటాను. సరే, ఇంకొక క్వశ్చన్, నీకు పర్సనల్లీ లవర్ లేదా? లేదు. అబద్ధం చెప్పదు. ఈ రోజుల్లో అబ్బాయిలకి లవర్ లేదు అనేది చాలా అబద్ధం శివ. అంటే నాకు లేదు. అంటే నా లైఫ్ ఏందో, మధ్యాహ్నం 12 గంటలకి 1 గంటకి లేగడం, ఆఫీస్ కి రావడం, అట్లీస్ట్ సాయంత్రం ఇంటికి వెళ్ళడం. ఫస్ట్ నుంచి ఎవరు లవర్ లేరా? ఫస్ట్ నుంచి ఎవరు లవర్ లేరా? ఉండొచ్చు కదా. అదే బ్రేకప్ కానీ అలా అంటే ఉన్నది. బిగ్ బాస్ లో చెప్పా నేను బ్రేకప్ స్టోరీ చెప్పా. ఇప్పుడు ఇంకెవరు లేరు. సరే, ఇప్పుడు నేను నీకు ప్రపోజ్ చేస్తే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? నేను ప్రెసెంట్ నాకు లవ్ లైఫ్ కాదు నాది. లవ్ వద్దు, మనది లీవ్ లైఫ్ అవుదాం. లవ్ లైఫ్ నేను నార్మల్ గా ఇంటర్వ్యూలో నేను కలుపుతా ఉంటాను అనమాట. నీ ఇంటర్వ్యూ ఒక మంచిగా ఇలాగ ఎమోషనల్ గా ఇలా తీసుకుని వెళ్దాం అనుకున్నా. నాకు అనేది నాకు అమ్మబాబాయ్ లేదంటే తెలియాలి కదా, ఆడియన్స్ కి కూడా తెలియాలి కదా. ఇప్పుడు నువ్వు చాలా మందిని ఇంటర్వ్యూ చేస్తావు, వాళ్ళ పర్సనల్ లైఫ్స్ అనేది బయట పెడుతూ ఉంటావు, నీ గురించి కూడా మాకు తెలియాలి కదా. నావేముండే నార్మల్. ఇప్పుడు ఎవరిని ప్రేమించాలన్న ఉద్దేశం కూడా లేదా? ష్యూరా? మరి పెళ్లి ఎప్పుడు? పెళ్లి కూడా నాకు అంత ఇప్పుడు అసలు లేదు. చెల్లి ఉంది, చెల్లి పెళ్లి ఎప్పటికైనా చేసుకోవాలి కదా. చేసుకోవాలి. ఓకే, చేసుకునే ముందు నాకు చెప్పకు మాట. ఎనీవేస్, థ్యాంక్ యూ శివ. థ్యాంక్ యూ సో మచ్. కూర్చో. యా, థ్యాంక్ యూ. బీ స్ట్రాంగ్. మంచిగా లైఫ్లో మంచి సక్సెస్ అవ్వాలని, ఇంకా ఎక్కువ మనీ సంపాదించి నువ్వు హైదరాబాద్లో ఇల్లు కొనుక్కొని మంచి సెటిల్ నువ్వు అనుకున్న లైఫ్ నువ్వు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తా. అంతవరకు సియా.